కులగణన పూర్తయింది కదా, అభివృద్ధి జరగబోతుందంటారా? ఇది మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇది బీసీల గణన కాదు, కులగణన కావాలి. ఎందుకంటే కులగణన చేసినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు తెలుస్తాయి. ఎవరు బీసీ గణన ద్వారా ఉన్న ప్రమాదం ఏముంది ఆ రోజుల్లో అంటే, బీసీలో 2-3 కులాలు అభివృద్ధి చెందిన కులాలుగా ప్రొజెక్ట్ చేసి మిగిలిన బీసీలో వాళ్ళ మీద దాడికి తీసుకుపోవాలన్న కుట్రలో భాగంగా బీసీ గణన ప్రచారం చేసేది. యువతలో తెలంగాణలో ఏ మేరకు యువత అంటే బీసీ ఉద్యమాన్ని చేపడుతుంది, ఏ మేరకు అవగాహన పెంచుకుంటుంది? అనేక ప్రణాళికలు కానీ విధానాలు కానీ వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే, ఒక స్పష్టమైన సమగ్రమైన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడంలోనే ఈ ప్రభుత్వాలు వైఫల్యం. అంటే అవాస్తవాల బేస్గా ఈడబ్ల్యూఎస్ అనేది దేశవ్యాప్తంగా ఎలా ఉంది, మన దగ్గరనే ఎందుకు ఆగమేఘాల మీద తీసుకురావడం జరిగింది, ఎవరి ప్రయోజనాల కోసం? కోర్టు స్పష్టంగా చెప్పింది 10% ఆఫ్ ది 50% ఓపెన్ అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు 50%లో 10% అంటే 5% ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది, 100%లో 10% తీసుకుంది. ఓకే ఓకే, ఇది తప్పు. ఇది ఆయన రాగానే కానీ ఈరోజు ఎంత తీసుకొచ్చిపెట్టింది, 6% తీసుకొచ్చిపెట్టింది. ఆల్మోస్ట్ 50% తగ్గించారు. బీజేపీ గవర్నమెంట్ అదే చేసింది. అప్పటికున్న బడ్జెట్ 50% తగ్గించేసింది బీజేపీ గవర్నమెంట్. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బడ్జెట్ పెంచలేదు. 6 సంథింగ్ ఉన్న బడ్జెట్ 7 సంథింగ్ చేసింది. అంటే ఈ 3 పార్టీలు ఎలా అధికారంలోకి వస్తారు, ఎలా వాళ్ళని మట్టి కనిపిస్తారు? ఇప్పుడు మీకంటే ఒక పార్టీ లేదు, మీకంటే ఒక బలమైన వ్యవస్థ లేదు. దేశానికి స్వతంత్రం రావడాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేరు. రేపొద్దున బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికారంలోకి రావడాన్ని, అధికారాన్ని చేపట్టడానికి కూడా ఎవరు ఆపలేరు. అక్కడ బీసీలు ఉద్యమించారు, అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు బీసీలు అధికారంలోకి చేపట్టలేకపోతున్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ రెడ్లకే అధికార పదవులు ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్న బయటకు వస్తున్నది. ఎందుకు మెదడు లేదురా నీకు? జనరల్ అంటే అందరిదిరా అని చెప్పాలి, గల్లా బట్టి చెప్పాలి. కొడక ఇది బీసీలు పోటీ చేయొచ్చు, ఎస్సీలు పోటీ చేయొచ్చు, ఎస్టీలు పోటీ చేయొచ్చు. నకరాలు చేసినామంటే నీకు 2%, సగం %, 3% నాటకాలు నడవయి, నీ పుట్టులు నడవయి. నీ దగ్గర డబ్బు ఉన్నది, భూమి ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, అధికార సంబంధాలు ఉన్నాయని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం నడవదు. ఇదిగా ఊర్లలోకి వెళ్ళి కోళ్ళు ఎన్నున్నాయి, పిల్లులు ఎన్నున్నాయి, ఎలుకలు ఎన్నున్నాయి ఇవి తెలుసుకున్నారు. కానీ బడా భూస్వాములు ఇక్కడ ఉన్న బిల్డింగ్లు ఎంత ఉన్నాయి, వానికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే ధర్మ పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అంటే బ్రాహ్మణ ధర్మ పార్టీ లాగా ఆ పార్టీలు కుల సంఘాలుగా వ్యవహరించి వ్యవస్థను మొత్తం ఆ కులాల వైపు మలుచుకున్నాయి. కాబట్టి అంతకుముందు 1,00,000 ఉండే, ఇప్పుడు 2 లక్షలు చేసినాం. ఇండ్లు అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షల మందికి ఇచ్చినాం అని అంటే పేదలు పెరిగినట్ట తగ్గినట్ట? అంటే ప్రజలు ఆర్థికంగా శక్తివంతులు కాకూడదు, విద్యాపరంగా శక్తివంతులు కాకూడదు. వాళ్ళు ఆ రకంగా శక్తివంతులు అయితే మేము అధికారం కోల్పోవాల్సి వస్తుందని చెప్పి వాస్తవంగా ఇవి వాళ్ళను మానసికంగా చాలా కింది స్థాయి వ్యక్తులుగా, ఆలోచన లేని వ్యక్తులుగా, జ్ఞానం లేని వ్యక్తులుగా వాళ్ళను చిత్రీకరించేసిన తర్వాత వాళ్ళు ఆత్మగౌరవం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అధికారం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అవకాశం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అభివృద్ధి కావాలని ఆశించే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బీసీ పార్టీని పెడితే నిలదొక్కుంటుందా? నడిపించగలుగుతారా? అధికారంలోకి రాగలుగుతారా? హాయ్, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాల్టి మన డిబేట్ కుల సర్వే సునామీ, తెలంగాణ రాజకీయాలు. కుల సర్వే కోసం పట్టుబట్టి కులగణనలో కీలక పాత్ర పోషించిన మేధావులు, ప్రొఫెసర్లు
మనతో ఉన్నారు. ఒకరు ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ సార్, మరొకరు వేణు యాదవ్ గారు. సో సార్ చెప్పండి, వీళ్ళని అడిగి కులగణనపై తేలిందేంటి, తేల్చిందేంటి, దీనిపైన ఏమొరిగింది అనే విషయాలపైన ఇవాల్టి మన స్పెషల్ డిబేట్ కొనసాగుతుంది. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. కులగణన కోసం పట్టుబట్టిరు, అంత కులగణన జరిగింది, మరి ఎట్లా సంతోషంగా ఉన్నారా, ఏముంది? ఇంకా ఇది చేయడం అనేది ఒకందుకు పొలిటికల్గా అడ్వాన్స్మెంట్ లాగానే ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కులాల మీద చర్చ జరగకపోవడం వల్లనే కొన్ని కులాలు ఆధిపత్యంలో కూర్చున్న స్థితి కనపడుతుంది దేశంలో కానీ రాష్ట్ర అధికారంలో వాళ్ళే ఉన్నారు, అభివృద్ధిలో వాళ్ళే ఉన్నారు, వ్యాపారాలలో అన్ని రంగాల లోపల వాళ్ళే ఉన్నారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలు మొత్తం వాళ్ళ వైపు మలుచుకున్న స్థితి ఉన్నది. ఓకే, దాన్ని మనం ప్రశ్నించకుండా, దాన్ని ఆ పెత్తనాన్ని, కుల పెత్తనాన్ని మనం ప్రశ్నించకుండా రాష్ట్రంలో మార్పు అభివృద్ధి అనేది సాధ్యం కాదు. మార్పు అభివృద్ధి సాధ్యం ఎప్పుడవుతుంది అని అంటే కులగణన జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ 75 సంవత్సరాల్లో వచ్చిన అభివృద్ధి ఎవరికి చెందింది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే కులగణన జరిగినప్పుడు మాత్రమే మనకు ఏ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందినాయి, ఏవి వెనుకబాటుతనంలో ఉన్న స్థితి అనేది మనకు స్పష్టంగా వస్తుంది. కాబట్టి కులగణన చేయడం అనేది ఒక ఫార్వర్డ్ స్టెప్ లాగా నేను ఫీల్ అవుతుంది. అంటే ఇక అభివృద్ధి జరగబోతుంది అంటారా? ఇంకా కులగణన పూర్తి అయింది కదా, అభివృద్ధి జరగబోతుంది అంటారా? ఇక కులగణన జరగగానే అభివృద్ధి అవుతుందని చెప్పి నేను అనుకోవటం లేదు. కులగణన ఒక స్థితిగతులను చూపించగలుగుతుంది, సామాజిక స్థితిగతులను చూపించగలుగుతుంది. ఇక్కడ వెనుకబడిన సామాజిక వర్గాలు ఎవరు, అభివృద్ధి చెందిన సామాజిక వర్గాలు ఎవరు, ఓకే, ఏ వర్గాలను ప్రభుత్వం పథకాల రూపంలో వాటిని కూడా సమాన స్థాయికి తీసుకురావడానికి ఎలాంటి పథక రచన చేయాలనేది ప్రభుత్వానికి ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా అభివృద్ధికి, అధికారానికి అవకాశాలకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలు వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ఒక వాస్తవాల కేంద్రంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతున్నది, ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్తున్నారు, అందరి కోసం ఉన్న ప్రభుత్వం అని చెప్తున్నారు, కానీ మాకు ఇన్ని రకాల అవమానాలు, వెనుకబాటుతనాలు మేము ఎందుకు కొనసాగాల్సిన స్థితి ఏర్పడుతుంది అని ఒక ప్రశ్న, అది ఒక ఉద్యమ రూపంలో ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రశ్నించినప్పుడు మాత్రమే ఒక సామాజిక చైతన్యం, సామాజిక మార్పు అనేది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. కులగణన ప్రాపర్గా జరిగిందని భావిస్తున్నారు సార్ మీరు? కులగణనలో చాలా సమస్యలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రభుత్వం తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చినాం, పైనుంచి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం, ఇక్కడి నుంచి మేధావి వర్గం ఒక పీపుల్స్ కమిటీ రూపం లోపల రిపీటెడ్గా ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం, మంత్రుల దగ్గరికి పోవడం, అధికారుల దగ్గరికి పోవడం, వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. ఇనిషియల్గా వాళ్ళు రిలక్టెంట్గా ఉన్నారు, వాళ్ళు ఇష్టం లేదు, వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి కూడా ఇష్టం లేదు ఇనిషియల్గా. ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. ఇది కులగణన సర్వే, ఇది ఒక ఖురాన్ కంటే గొప్పది, లేకపోతే బైబిల్ కంటే గొప్పది, లేకపోతే గీత కంటే గొప్పది అనే రూపంలో మాట్లాడుతుంటే సంతోషం. కానీ దానికి అనుకూలంగా చేయాల్సిన చర్యలే కానీ, కార్యక్రమాలే కానీ ఎలాంటివి ప్రభుత్వ పరంగా కనిపిస్తుంది. మీరు మొదట వెళ్ళినప్పుడు కులగణన కాదు, అది ఎట్లా సాధ్యమవుతుంది, బీసీ గణన మాత్రమే వాళ్ళు అన్నట్టు విన్నాం. నిజమేనా? ఎస్. అప్పుడు ఒక వాతావరణం ఏం తీసుకొచ్చినారంటే ఇది బీసీల గణన అని చెప్పి అన్ని పార్టీలు అదేవిధంగా ఒక ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు బీసీల గణన అని చెప్పడం జరిగింది. మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇది బీసీల గణన కాదు, కులగణన కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కులగణన చేసినప్పుడు మాత్రమే అన్ని సామాజిక వర్గాల స్థితిగతులు తెలుస్తాయి. ఎవరు ఎక్కువగా అభివృద్ధి ఫలాలను అందినాయి, ఎవరు వాటికి దూరంగా ఉన్న స్థితి ఉన్నదనేది ఒక స్పష్టమైన పిక్చర్ రావాలంటే అన్ని కులాలను కుల సర్వే చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు బీసీల మధ్యనే చూడాలని ప్రయత్నం చేయడం తప్పదు. ఎందుకంటే బీసీల మధ్య బీసీలకే అన్యాయం జరిగింది, వాళ్ళ మధ్య నువ్వు ఇంకా ఇన్ఈక్వాలిటీస్ చూసి వాళ్ళ మధ్య కొట్టాడబెట్టాలని ఒక రాజకీయ ధోరణి కనపడుతుంది వాళ్ళ లోపల, బీఆర్ఎస్ఏ కానీ అప్పటి రోజున్న రాజకీయాల లోపల భాగంగా. కాబట్టి బీసీ గణన కాదు, కులగణన జరగాలి. కులగణన ద్వారానే మనకు అంటే వాళ్ళకి ఎలా మీరు చెప్పారు, అంటే బీసీ గణన అంటే ఏంది, కులగణన అంటే ఏంది అనేది వాళ్ళకి ఎట్లా వివరించారు?
యాక్చువల్ బీసీ సంఘాలు కూడా బీసీ గణనని మాట్లాడినాయి, రాజకీయ నాయకులు బీసీ గణనని మాట్లాడినాయి, పత్రికలు బీసీ గణనని ప్రచారం చేసినాయి. మేము కులగణన అని చెప్పి మేము మైకులు పెట్టి మొత్తుకున్నప్పటికీ, సదస్సులు నిర్వహించినప్పటికీ, రౌండ్ టేబుల్ చేసినప్పటికీ దాన్ని బీసీ గణన వైపు తెలుగు పత్రికలు కూడా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాయి. అది కుట్రతో కూడుకున్న విషయంలాగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బీసీ గణన కులగణన అనగానే వాళ్ళు డిఫెన్స్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే వచ్చిన బెనిఫిట్స్ మొత్తం వాళ్ళకి వచ్చినాయి కాబట్టి. బీసీ గణనకు కులగణనకు తేడా నీకు ఏంటి అంటే, బీసీ గణన అంటే బీసీ కులాల గణన చేయడమే జరుగుతుంది. అది మిగిలిన ఎస్సీ ఎస్టీ కానీ, ఫార్వర్డ్ కాస్ట్ కానీ, మైనారిటీస్ కానీ ఆ కులాల గణన అనేది జరిగే అవకాశం ఉండదు. అది పార్షియల్గా ఉంటుంది, అది సైంటిఫిక్గా ఉండదు, అది కోర్టుల ముందు నిలబడదు. బీసీ గణన చేసి ఒక నెంబర్ను చూడడం కాదు కదా, అందులో ఉన్న వెనుకబాటుతనాన్ని, అభివృద్ధిని, అవకాశాలను ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చదువేంత వరకు ఆ సెక్షన్స్ లోపల ఉన్నది అనేది, ఉద్యోగాలు ఏమాత్రం ఉన్నది అనేది. అయితే ఇక్కడ బీసీ గణన ద్వారా ఉన్న ప్రమాదం ఏముంది ఆ రోజుల్లో అని అంటే, బీసీలో 2-3 కులాలు అభివృద్ధి చెందిన కులాలుగా ప్రొజెక్ట్ చేసి మిగిలిన బీసీలను వాళ్ళ మీద దాడికి తీసుకుపోవాలన్న కుట్రలో భాగంగా బీసీ గణన అనే ప్రచారం చేసింది. యాక్చువల్గా బెనిఫిట్ పొందిన కులాలు, ఎదిగిన కులాలు, పైకి అవకాశాలు మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుని, అధికారుల దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తున్న కులాలు, వాళ్ళ చర్చే లేకుండా వాళ్ళు పక్కకు పెట్టి వెనుకబాటుతనంలో ఉన్న కులాల మధ్యనే చర్చ పెట్టడం, వాళ్ళ మధ్య కొట్టాట తీసుకురావడం అనేది జనరల్గా కుల రాజకీయాల్లో భాగంగా, ఎదిగిన కుల రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో, దేశంలో మొదటి జరుగుతూ వస్తున్నది. అది ఎప్పుడు ఎక్స్పోజ్ అవుతుందంటే, అన్ని కులాలను సర్వే చేసినప్పుడు ఎవరు బెనిఫిట్ పొందిండ్రు అన్నప్పుడు మిగిలిన వాళ్ళు మొత్తం మీరే కార్నర్ చేసిన అభివృద్ధిని, అవకాశాలని. మరి మా సంగతి ఏంది? ఇది ప్రజాస్వామ్యం కదా, ఇది దేశం అన్నప్పుడు అందరిది కదా, ఇది ఒక 2 కులాలు కాదు కానీ చెప్పి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్లో మనం స్పష్టంగా చూస్తే అక్కడ ఎంబీసీస్ చాలామంది ఉన్నారు. ఏమాత్రం అవకాశాలు రాని ఎంబీసీ కులాలు చాలా ఉన్నాయి మన దగ్గర. బీసీఏలో చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళకి ఇండ్లు లేవు, విద్య లేదు, భూములు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, వాళ్ళు రకరకాల సమస్యలతోటి, అవమానాలతోటి, మినిమం గౌరవం లేకుండా, సామాజిక గౌరవం లేకుండా కూడా బతుకుతున్న స్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మరి వీటన్నిటిని బయటికి తీసుకురాకుండా ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, దాని నుంచి ఎట్లా మనం బయటపడాలి, వాళ్ళకు కూడా గౌరవాన్ని అందించాలి, వాళ్ళు మనతో సమానులు, మనమంతా ఒకటే ప్రజాస్వామ్యంలో అందరం సమానం అనేది ఒక సూత్రం వైపు తీసుకుపోవడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. దాన్ని పక్క పెట్టడానికి ప్రయత్నం చేసి దాన్ని ఏదో బీసీ గణన పేరు మీద వాళ్ళు అడుగుతుంటారు. కులగణనలో అన్ని కులాలు, అందులో బీసీలు కూడా ఉంటారు, అందులో బీసీ గణన కూడా జరుగుతుంది, ఎస్సీ గణన కూడా జరుగుతుంది, ఎస్టీ జరుగుతుంది, అది ఫార్వర్డ్ కాస్ట్ మైనారిటీ గణన కూడా జరుగుతుంది. కాబట్టి అందరి గణన జరగాల్సిన అవసరం ఉందని. ఇది ఈరోజు విషయం కాదు, గత 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఇది కులగణన అనేది దేశం లోపల జరిగింది. 1870s నుంచే జరిగింది. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత అది పార్షియల్గా కుదించేసేసి కొన్ని కులాలకే కన్ఫైన్ చేశారు. ఫార్వర్డ్ కమ్యూనిటీస్ కుల అంటే ఓన్లీ బీసీ గణన అంటే ఇది ఎక్కడైనా వేరే రాష్ట్రంలో ఏమైనా జరిగిందా? ఓన్లీ ఈ విధంగానే కులగణన అనేది బీహార్లో జరిగింది. యాక్చువల్గా బీహార్లో కులగణన జరిగింది, కర్ణాటకలో కూడా కులగణన జరిగింది. తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ గణన ఎక్కడ జరగలే. బీసీ గణన అనేది అది ఏమన్నా పంచాయతీ ఎలక్షన్స్లో భాగంగా బీసీల సంఖ్యను తెలుసుకోవడానికి బీసీ గణన అనే వ్యవహారం ఉన్నది కానీ అక్కడిక్కడ. కానీ ఇది సంఖ్యతోటి సంఖ్యను, కులాల సంఖ్యతోటి ముడిపడడం కాకుండా కులాల్లో ఉన్న అభివృద్ధి క్రమం ఏంటో చూడాల్సిన అవసరం ఉంది కదా. ఉద్యోగాల స్థితి ఏంటిది, వాళ్ళకు సామాజిక న్యాయం ఎంతవరకు అందింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళు ఎలాంటి సమస్యలతో సఫర్ అవుతుందో అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ సమస్యల నుంచి ఓవర్కమ్ కావాలంటే ప్రభుత్వం ఎలాంటి పథక రచనలు చేయాలి, ఎలాంటి బడ్జెటరీ అలొకేషన్స్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, విద్యాపరంగా ఎట్లా అభివృద్ధి చేయాలి, ఉద్యోగపరంగా వాళ్ళకి అవకాశం ఎట్లా కల్పించాలి, రిజర్వేషన్ అనే సూత్రాన్ని, రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ అనే సూత్రం ద్వారా ఈక్వాలిటీ వైపు పోవడానికి అదొక అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఈ కులగణన అనేది మనకు బలంగా అది కోట్ల ముందు కూడా నిలబడుతుంది. ఎవరు ఎదిగిన సామాజిక వర్గాలు, ఎవరు బ్యాక్వర్డ్ సామాజిక వర్గాలు అనేది మొత్తం లెక్క తెలుస్తుంది కనుక ఆడ యాక్యురసీ ఉండడానికి అవకాశం ఉంటుంది. లెక్కతో పాటు వాళ్ళ వెనుకబాటుతనం కూడా బయటపడుతుంది, వాళ్ళ అభివృద్ధి వెనుకబాటుతనం కూడా బయటపడుతుంది. వెనుకబాటు చదువు లేని చాలా కులాలు ఉన్నాయి, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఏమాత్రం చదువు లేని కులాలు ఉన్నాయి, స్త్రీలలో చాలా చదువు లేని కులాలు ఉన్నాయి. కాబట్టి చదువు లేకపోవడం అనేది వెనుకబాటుతనానికి పెద్ద ఒక సూచనలాగా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఉద్యోగాల రంగానికి రాని స్థితి ఉంటుంది, వ్యాపారాలకు రాని స్థితి ఉంటుంది, కుల వృత్తులనే బతుకుతూ, కుల వృత్తులనే అవమానాలను ఎదుర్కొంటూ, చాలిని బతుకులతోటి, ఎల్లిక
నశించిపోతున్న స్థితి చాలా ఉన్నది. చాలా సామాజిక వర్గాలు విపరీతమైన సమస్యలతో ఉన్నారు. ఆ సమస్యల మొత్తం బయటికి తీసుకురావాలంటే కులగణన జరగాలి కదా, వాళ్ళ స్థితి ఏందో తెలుసుకోవాలి కదా. ప్రభుత్వం ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించి వాళ్ళను అక్కడనే ఉంచాలని ఒక కుట్రలో భాగంగా ఈ కులగణన అడ్డుకుంటూ వచ్చింది మొదటి నుంచి. ఇది దాని సమస్యకి వెళ్ళి కొంత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఓసీలకు వెన్ సార్ మీరు చెప్పండి, ఓసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి కమిషన్ లేకుండా, ఎలాంటి చట్టాలు లేకుండా, ఎలాంటి చర్చలు లేకుండా, ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ డిమాండ్ లేకుండా ఈవెన్ ఈడబ్ల్యూఎస్ అనే బిల్ అనేది ప్రవేశపెట్టారు. కానీ అది ఎలా సాధ్యమైంది? మరి మన బీసీ బిల్ కనేసరికి చట్టాలు, కులగణన, కమిషన్లు, ఇవి అవి అన్ని చిక్కులముడి అన్ని వేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఫార్వర్డ్ కులాల నుంచి మాకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి ఎక్కడ పెద్ద ఎత్తున డిమాండ్లు కానీ, ఉద్యమాలు కానీ, పోరాటాలు కానీ, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం రాకముందు కానీ వాళ్ళు ప్రత్యేక సౌకర్యాల కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఎక్కడ కనపడదు. ఎందుకంటే అవి పాలక కులాలు కాబట్టి. దేశానికి స్వతంత్రం రాకముందు ఈ దేశంలో సమస్త వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సమస్త వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంటే పాలక కులాలే ఇన్ని సంవత్సరాలు పాలించి కూడా మా వర్గాలు పేదరికంలోకి వెళ్ళిపోయాయి, మా వర్గాల్లో నిరుద్యోగం ఉంది, అనేక రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ వర్గాలే తిరిగి రిజర్వేషన్లు తీసుకోవడం అనేది నిజంగా కూడా ప్రపంచంలో ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడా ఉండవు. ఇది ఒక విచిత్రమైన విధానంగా మనం చూడవలసి ఉంటుంది. ఎందుకంటే 78 సంవత్సరాలుగా బీసీ సామాజిక వర్గాల వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ వర్గాల నుంచి మాకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలి, ప్రత్యేక సదుపాయాలు కావాలని చెప్పేసి ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా 2 రకాల కమిషన్లు వేసి ఆ కమిషన్ల యొక్క నివేదికలను అమలు చేయకుండా ప్రభుత్వాలు తాత్సారం చేసుకుంటూ రావడం వల్ల ఆ వర్గాలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. అవకాశాలు కోల్పోయారు, అధికారంలో భాగస్వామ్యాన్ని కోల్పోయారు, అభివృద్ధిని కోల్పోయారు. ఇవన్నీ కోల్పోయిన వర్గాలను పట్టించుకోకుండా, ఏమాత్రము పోరాటాలు చేయకుండా, అడగకుండా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాలకు ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఆ శాతంలో వాళ్ళలో ఏ రకమైన పేదరికం ఉంది, ఎంత శాతం పేదరికం ఉందని చెప్పేసి ఎలాంటి కమిషన్లు కానీ, శాస్త్రీయమైన అధ్యయనాలు కానీ, చర్చలు కానీ ఏమీ జరగకుండానే ఆ వర్గాలకు అత్యంత వేగంగా ఈ దేశంలో ఒక చట్ట రూపాన్ని కల్పించేసి ఆ వర్గాలకు దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా వాస్తవంగా పేదరికం ఏ వర్గాల్లో ఉన్నా ఆ పేదరికాన్ని నిర్మూలించడం అనేది ప్రభుత్వాల యొక్క బాధ్యత. ఆ బాధ్యతను ఎక్కడ కుట్ర, ఎవరి కుట్ర జరిగిందంటారు? ఇది కుట్ర అని కాదు, కానీ వాస్తవంగా పేదరికం ఏ కులంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందే. ఆ వర్గాలకు ప్రభుత్వం తరపుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించవలసిందే. దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. కాకపోతే ఆ వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి, ఏ నివేదికలు వాళ్ళు కమిషన్లు వేసి ఏ నివేదికలు ఇచ్చారు, ఏ నివేదికలు వాళ్ళకి సలహాలు సూచనలు చేసింది, ఈ సమాజంలో ఆ వర్గాలు ఉన్న పర్సంటేజ్ ఎంత, ఆ పర్సంటేజ్లో ఎంత శాతం పేదరికంలో ఉన్నారు అనేది పెద్ద ఎత్తున శాస్త్రీయమైన అధ్యయనాలు జరిగిన తర్వాతనే ఆ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సమంజసంగా ఉండేది. అంటే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అనేది తెచ్చిరు? అంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఈ దేశంలో అత్యంత వేగంగా ఎలాంటి చర్చ లేకుండానే, కమిషన్లు లేకుండానే ఈ దేశంలో ఒక బిల్లు రూపొందించుకొని చట్టరూపం దాల్చింది అంటే, ఈ దేశంలో జాతీయ స్థాయిలో అమల్లోకి వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు మాత్రమే. అంతే. అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి, వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి అత్యంత సునాయాసంగా, సులభంగా ఆ వర్గాలకి ఈడబ్ల్యూఎస్ పేరిట పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పించుకోవడం జరిగింది. మరి అదే సామాజిక వర్గాలు, ఓబీసీ సామాజిక వర్గాలు 78 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కమిషన్లు కావాలి, నివేదికలు కావాలి, శాస్త్రీయ అధ్యయనాలు కావాలి, చట్టాలు కావాలి, ఆ చట్టాలు న్యాయస్థానంలో నిలబడాలి. ఇవన్నిటిని ఎన్నో రకాల దశలను దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈడబ్ల్యూఎస్ పేరిట వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ కమిషన్ లేవు, ఏ అధ్యయనం లేదు, ఏ శాస్త్రీయ పరిశోధన లేదు, ఏ చట్టాలు లేవు, ఏ న్యాయ వ్యవస్థలు ఎక్కడ అడ్డుకోలేదు. దేశవ్యాప్తంగా ఆ వర్గాలకు ఈడబ్ల్యూఎస్ పేరిట పెద్ద ఎత్తున కోటాలో ఎస్సీ ఎస్టీల కంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఈ మధ్యన.
అవును అలాంటి వందల కొద్ది కంప్లైంట్లు మన ఆఫీస్ కూడా వచ్చినాయి. అవును అంటే దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? సార్ మాకు అన్యాయం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్సీ ఎస్టీల కంటే ఇగో మాకంటే చాలా తక్కువ ఉన్నది వాళ్ళకు అవును. వాళ్ళకు వచ్చినాయి. అట్లీస్ట్ మనం జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి చూడవచ్చు కదా. అవును ఎందుకు అట్లా వచ్చిందంటే వాళ్ళు ఉన్న శాతానికంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి. వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎంత శాతం ఉన్నారు అనేది ఖచ్చితమైన లెక్కలు లేవు. ఉంటే ఒకవేళ ఆ శాతంలో ఎంత శాతం పేదరికంలో ఉన్నారనేది ఒక ఖచ్చితమైన శాస్త్రీయమైన విధానం లేదు కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీల కంటే, బీసీల కంటే, ఎస్టీ మహిళల కంటే తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్సీ పేరిట రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈ మధ్య చూస్తే మనకి అనేక రిక్రూట్మెంట్లో మనకు చాలా అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ పేరిట మంచి మంచి ఉద్యోగాల్లో ఎంపిక అయిన తీరు నిజంగా కూడా చాలా ఈడబ్ల్యూఎస్ అనేది 10%. ఇది దేశవ్యాప్తంగా సేమ్ అందరికి సేమే కదా. లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్ టు 10% అని మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా కేసీఆర్ ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ పేరిట 10కు 10 ఇచ్చేసి మాక్సిమం 10 ఇచ్చేస్తే 10కు వాళ్ళకి వాస్తవంగా ఆ వర్గాల్లో అధికారంలో ఉన్నాయి కాబట్టి, పాలక వర్గాలు కాబట్టి పేదరికంలో ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగంలో ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. పాలించిన కులాలు కాబట్టి వాళ్ళు ఈ రకమైన ఓబీసీలు గానీ, ఎస్సీ ఎస్టీలు గానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఆ వర్గాలు ఎదుర్కోవడం లేదు. మిగతా రాష్ట్రాల్లో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడింది? రాష్ట్రాలు మన దగ్గర 10%, మిగతా తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఈడబ్ల్యూఎస్ను తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయడం లేదు. అమలు చేయడం లేదు. మేము అమలు చేయమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేసింది తమిళనాడు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు కూడా. వాళ్ళు ఎంత శాతం ఉన్నారు అనేది ఎక్కడ అధ్యయనం లేదు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ పేరిట ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా బలవంతంగా రాష్ట్రాల మీద రుద్దడం అనేది ఆ రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి అది శాస్త్రీయమైన అధ్యయనాలు ఓబీసీ సామాజిక వర్గాలకు వచ్చేవరకే నివేదిక కావాలి, శాస్త్రీయ అధ్యయనం కావాలి, చట్టరూపం దాల్చాలి, అవి న్యాయస్థానంలో నిలబడాలి, రకరకాల దశలను దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పాలనా వ్యవస్థ అన్ని సామాజిక వర్గాల పట్ల ఒకే రకంగా స్పందించడం లేదు అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఒక ఉదాహరణ మనకి. అంటే ఓబీసీల మీద ఈ రకంగా స్పందన పాలనా వ్యవస్థకు ఎందుకు లేదు, శాసన వ్యవస్థకు ఎందుకు లేదు? ఓన్లీ ఫార్వర్డ్ కమ్యూనిటీ పార్టీలనే అత్యంత వేగంగా ఈడబ్ల్యూఎస్ పేరిట రిజర్వేషన్లు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందంటే పాలనలో కులం ఉంది, పాలనా వ్యవస్థ కులాల వారీగానే స్పందిస్తుంది, కులాల వారీగానే ప్రత్యేకత ప్రాధాన్యత చూపుతుంది అనేది మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు ఒక ఉదాహరణ. అది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెద్ద ఎత్తున దాని మీద చర్చ జరగలేదు, అధ్యయనం జరగలేదు. అత్యంత సులభంగా ఈ దేశ చరిత్రలోనే పార్లమెంటరీ వ్యవస్థలోనే అత్యంత సులభంగా వేగంగా చట్టరూపం దాల్చిన బిల్లు ఏదైనా ఉందంటే ఈడబ్ల్యూఎస్ బిల్లే. ఇంత సులభంగా ఆ వర్గాలకు వాళ్ళకి ఇచ్చుకోగలిగారు. కానీ ఓబీసీ సామాజిక వర్గాలకు చిన్న బెనిఫిట్ ఇవ్వడానికి కూడా, చిన్న ప్రయోజనం చేకూర్చడానికి కూడా ఈ ప్రభుత్వాలకి ఏమాత్రం కూడా ఇష్టం లేదనేది చరిత్ర చెప్తున్న సత్యం. సార్ మీరు చెప్పండి సార్, ఈడబ్ల్యూఎస్ అనేది దేశవ్యాప్తంగా ఎలా ఉంది, మన దగ్గరనే ఎందుకు ఆగమేఘాల మీద తీసుకురావడం జరిగింది, ఎవరి ప్రయోజనాల కోసం? యాక్చువల్గా 2019 ఎలక్షన్స్కు ముందు జస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, 2-3 నెలల ముందే లోక్సభలో బీజేపీ నాయకత్వం లోపల ప్రధానమంత్రి మోదీ గారు ఈడబ్ల్యూఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక్క రోజులో లోక్సభలో పాస్ అయింది, రెండో రోజు రాజ్యసభలో పాస్ అయింది, ఇమీడియట్గా ప్రెసిడెంట్ పంపడం జరిగింది. ప్రెసిడెంట్ దగ్గర నుంచి అప్రూవ్ అయ్యి వచ్చింది. 10% అప్ టు 10% ఇవ్వచ్చు అని వచ్చింది. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు ఫస్ట్ కమిషన్ రావడానికి కొన్ని ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ కమిషన్ 53లో వేస్తే 55లో రిపోర్ట్ ఇస్తే దాన్ని మేము అమలు చేయమని చెప్పి ఆ రోజు పార్లమెంట్ దాన్ని రిజెక్ట్ చేసింది. మళ్ళీ రెండో కమిషన్ 78లో వేస్తే అది 80లో వస్తే దాన్ని 80 వచ్చిన రిపోర్ట్, మండల్ కమిషన్ రిపోర్ట్ను అల్మారాలు వేసి మూసేసిండ్రు దాన్ని. మళ్ళీ జనతాదళ్ వచ్చిన తర్వాత 1990లో రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. రిపోర్ట్ వచ్చి ఒక్క రికమెండేషన్, 40 రికమెండేషన్ ఉన్న ఒక్క రికమెండేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా, అది ఎంప్లాయ్మెంట్ రికమెండేషన్ ఇవ్వడానికి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని కూడా బీజేపీ వ్యతిరేకించింది, కాంగ్రెస్ వ్యతిరేకించింది, కోర్టులలో పోయింది, పెద్ద ఉద్యమాలు జరిగినాయి, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈడబ్ల్యూఎస్ దగ్గరికి వస్తే అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్కు ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి కోర్టు నుంచి రెస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు పొందగలిగారు. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మధ్యప్రదేశ్లో ఈడబ్ల్యూఎస్ 10% గురించి ఉన్నప్పుడు దాన్ని కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు స్పష్టంగా చెప్పింది 10% ఆఫ్ ది 50% ఓపెన్ అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. వాళ్ళు 50%లో 10% అంటే 5% ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది.
వీళ్ళు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది 100%లో 10% 10% తీసుకుంది. ఓకే ఓకే. ఇది తప్పు. ఇది అక్కడ ఇచ్చిన మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వడం జరిగింది. మిగిలిన 50లో ఓపెన్లో ఇంకా అక్కడ 10% అంటే ఐదు ఐదు అంతే 5 సీట్లు మాత్రమే. ఇక్కడ ప్రకారం 10 సీట్ల దాకా 100లో 10 సీట్ల దాకా ఇక్కడ ఇవ్వాల్సిన స్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కేసీఆర్ ప్రభుత్వం అగ్రకుల పక్షపాతిలాగా వ్యవహరించిన ప్రభుత్వం. దానికి బీసీలు అంటే అసహ్యం, వాళ్ళంటే వ్యతిరేకం. వాళ్ళ బీసీలు అంటేనే వాళ్ళు ఉన్న రిజర్వేషన్ పీకేసిండు. కేసీఆర్ లాంటి మహనీయుడు 10 సంవత్సరాలు ఆయనకు అధికారాన్ని ఇస్తే ఆయన బీసీ రిజర్వేషన్ తగ్గించినట్టు. బీసీ రిజర్వేషన్ పంచాయతీ రాజులు 34 కూడా తీసుకొచ్చి 18కి ఇచ్చిండు. 18 ఇచ్చిండు. 22 అని చెప్పిండు కానీ ఇచ్చింది మాత్రం 18%. మరి వాళ్ళది మాత్రమే పెంచేసి వాళ్ళది మాత్రం ఆడ 10% జనాభా లేరు. వాళ్ళు యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఫార్వర్డ్ కాస్ట్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 2% ఉండొచ్చు, 1% ఉండొచ్చు. వాళ్ళకి రావాల్సిన 1% 2% రిజర్వేషన్. మొత్తం పర్సెంటేజ్ 10 లేదు కదా. 10 లేదు, 10 ఇచ్చిర్రు. అది ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఉన్నది 2% ఉన్నారు అంతే. కానీ 2% వాళ్ళకి 10% ఇచ్చిండు. ఇక్కడ 60% ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్కు దాన్ని తగ్గించి 18% తీసుకొచ్చి పెట్టిండి. ఇక్కడ కేసీఆర్ ఎంత దుర్మార్గంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి వ్యతిరేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ చైతన్యాన్ని అడ్వాన్స్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండనంటే అదొకటే కాదు. వాళ్ళు మీరు కుల వృత్తులలో బతకండి, విద్యారంగాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి పారేసిండు. బడ్జెట్ను 10% తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు 10 to 11% బడ్జెట్ ఉంది మన తెలంగాణ బడ్జెట్. ఆయన రాగానే దాన్ని ఈరోజు ఎంత తీసుకొచ్చి పెట్టిండు? 6% తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఆల్మోస్ట్ 50% తగ్గించిండు. బీజేపీ గవర్నమెంట్ అదే చేసింది. అప్పటికున్న బడ్జెట్ను దాన్ని 50% తగ్గించేసింది బీజేపీ గవర్నమెంట్. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బడ్జెట్ పెంచలేదు. 6.something ఉన్న బడ్జెట్ను 7.something చేసింది. అంటే ఈ 3 పార్టీలు విద్యకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న స్థితి మనకు బాగా తెలుసు. మోదీ, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా బీసీలు అంటే ఎలాంటి ప్రేమ లేదు. అందుకనే వాళ్ళ విద్యను అడ్డుకోవడానికి బయట మాట్లాడతారు, చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతుంటుంటారు. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే నువ్వు బడ్జెట్ ఎంతవరకు కేటాయించిన క్వశ్చన్ వచ్చినప్పుడు అక్కడ బడ్జెట్ కేటాయించడం లేదు. వాళ్ళు ఏమాత్రం కేటాయించడం లేదు. ఆడ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాడు. కమిషన్ రికమెండేషన్ ఇస్తే పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ ఫీజు రెగ్యులేట్ చేయమని చెప్పి ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్ ఇస్తే ఆ ఫీజు రెగ్యులేషన్ అనేది దాన్ని తీసుకుని పక్క పెట్టి పారేసేసాడు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి, వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి, వాళ్ళకి వ్యాపారాలు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు నష్టపోయినేం లేదు, బాధపడ్డం లేదు, పుస్తకాలు అమ్ముకునేం లేదు, ఇండ్లు అమ్ముకునేం లేదు, అప్పులపాలైన ఏం లేదు. కానీ వాళ్ళకు మాత్రం అన్ని రకాల 5 స్టార్ కల్చర్లు, 5 స్టార్ అభివృద్ధి, 5 స్టార్ జీవితాలకు మాత్రం అనుకూలంగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. దురదృష్టకరమైన విషయం. అది బీజేపీ అట్నే వ్యవహరిస్తుంది, బీఆర్ఎస్ అట్నే వ్యవహరించింది. ఈ రోజు కూడా ఎలాంటి మార్పు లేని స్థితి. కులగణన పైన ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదంటారు మీరు? కులగణనను బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఈ రోజు కాదు, మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వ్యతిరేకిస్తుంది. ఇంత పెద్ద ఉద్యమం దేశంలో వస్తున్నప్పటికీ కూడా, పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ప్రెషర్ వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు నోరు మెదపడం లేదు. ప్రధానమంత్రి గారు మొత్తం సైలెంట్. ఆయన అంటాడు బీసీ అంటాడు. ఆయన ఎక్కడ బీసీ అవుతాడు? ఆయన మోదీ కూడా బీసీ అంటారు. ఆయన బీసీ అంటారు. బీసీ సర్టిఫికేట్ ఉన్నది. ఆయన మన వాళ్ళందరూ చెప్తున్నారు సర్టిఫికేట్ బేస్డ్ బీసీ. ఆయన పుట్టుకతో ఉన్న బీసీ కాదు ఆయన. ఎందుకనంటే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రమే బీసీ రిజర్వేషన్ను, వాళ్ళ ముఖ్యమంత్రి అయినప్పుడు గుజరాత్ లోపల బీసీ రిజర్వేషన్ అందులోకి తీసుకొచ్చి పెట్టిండు. ఆయన ఆ కులాన్ని తీసుకొచ్చి పెట్టిండు. అంతకుముందు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలో తీసుకొచ్చి వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. దాన్ని దూరదృష్టితోటి రేపు బీజేపీలో కూడా ఒక ప్రధానమంత్రి కావాలంటే ఒక బీసీ ఉండడం ప్రొజెక్ట్ చేసుకోవడం గురించి ఒక 10-15 ఏళ్ళ దృష్టితోటి వాళ్ళు అది ప్లాన్ చేసిండ్రు. ఎలక్షన్స్లో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిండ్రు. నేను బీసీని అని చెప్పి తిరిగిండు, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి దేశం మొత్తం తిరిగిండు, ప్రచారం చేసుకున్నాడు. బ్యాక్వర్డ్ క్లాసులు మొత్తం కొంత ఓటు తీసుకున్నాడు, ప్రధానమంత్రి అయ్యిండు. అయిన తర్వాత నేను ఈ బీసీని కాదు, నేను ఎంబీసీని అన్నాడు. మళ్ళీ అన్నాడు నేను ఎంబీసీని కాను, మొత్తం దేశంలో పేద కులాలు ఉన్నాయి, పేదలను బాగు చేసే కులాలు ఉన్నాయని చెప్పి మాట్లాడాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటే దేశం లోపల వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సో బీసీలు అంటే ఏ పార్టీకి ఇష్టం లేదు, ఎక్సెప్ట్ బీసీల గురించి నిలబడ్డ ఉద్యమాలు, పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ఉన్నది. అదేవిధంగా యూపీ, బీహార్లలో సోషలిస్ట్ ఉద్యమం ఉన్నది. అంబేద్కర్, రామనగర్ లోహియ, కాంశీరామ్ల కేంద్రంగా, ములాయం సింగ్ యాదవ్ కేంద్రంగా వచ్చిన సోషలిస్ట్ ఉద్యమం ఉత్తర భారతంలో కనపడుతుంది. ఇక్కడ మాత్రం పెరియార్ నాయకత్వంలో వచ్చిన
నాయకత్వం ఇక్కడ బీసీ ఉద్యమం కనపడుతుంది. ఇక్కడ ఈ ఈ తమిళనాడులో ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ ఎంటర్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ బీసీలు ఉద్యమించారు, అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు బీసీలు అధికారంలోకి చేపట్టలేకపోతున్నారు? బాగానే ఉద్యమిస్తున్నాం, ఉద్యమాలు అంటారు, ఆందోళనలు అంటారు, బాగానే, కానీ ఎందుకు చైతన్యం కాలేకపోతున్నారు? తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ రాజకీయ రంగంలో పబ్లిక్ స్పేస్లో కులం కేంద్రంగా నువ్వు చర్చించకపోతే అధికారానికి నువ్వు దూరం అవుతూనే ఉంటుంటావు. కులాన్ని తీసుకొచ్చి పొలిటిసైజ్ చేసినప్పుడు మాత్రమే, చర్చించినప్పుడు మాత్రమే, ఎవరు ఈ అధికారం అనే ఆస్తిని ఎవరు ఎత్తుకపోతున్నారో గమనించినప్పుడు మాత్రమే, ప్రజల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు స్పష్టత వస్తుంది. ఓహో, మేము ఓట్లేస్తున్నది పార్టీలకు కాదు, మేము ఓట్లేస్తుంది 2-3 కులాలకు ఓట్లేస్తున్నాం, మేము కులాల కోసం ఓట్లేయడానికి మేము రాలేదు. పార్టీలు మమ్మల్ని ఏదో ఒక మభ్యపెట్టి కులాలకు తీసుకుపోతున్నాయని అర్థం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టీలు మాకు పనికిరావు. ఎందుకంటే ఈ పార్టీలు ఈ 3 కులాల కోసం వచ్చిన పార్టీలే కాబట్టి వాటిని డంప్ చేసేయండి, పక్కకు పడేయండి. మన దాంట్లోకి వెళ్ళి ఒక పార్టీ రూపంలో మనం ముందుకు వద్దాం, మన నాయకత్వంలో వచ్చినప్పుడు మాత్రం మనకు అధికారం సాధ్యం అవుతుంది అని ఒక చర్చ జరుగుతుంది. యూపీ బిహార్లలో తమిళనాడులో కులం కేంద్రంగా చర్చ అయ్యింది కాబట్టి కింది కులాలకు అధికారం వచ్చింది. అంటే చర్చ జరిగిందంటే పార్టీ పెట్టిరు అనేది అర్థం. చర్చ ఉద్యమ రూపంలో వచ్చి పార్టీ రూపంలో ఆ ఎజెండాను, ఆ కులాలకు సంబంధించిన ఎజెండాను తీసుకొని అడ్వాన్స్ అవ్వడంతో ఆ ఎజెండా నువ్వు లేకపోతే నువ్వు వాళ్ళతో పోటీ పడడం కష్టం. వాళ్ళు ఎజెండాను డిస్టార్ట్ చేసుకుంటూ అక్కర్లేని ఎజెండాలు తీసుకొచ్చి పెడతాడు. ఒకడు ప్రాంతం అని తీసుకొచ్చి పెడతాడు, ఒకడు వర్గం అని తీసుకొచ్చి పెడతాడు, ఒకడు జాతీయవాదం అని తీసుకొచ్చి పెడతాడు, ఒకడు మతం తీసుకొని వస్తాడు. అరే అది కాదు నాయన, అసలు స్వరూపం మనం బతికేదే కులంలో బతుకున్నాం, మన జీవితాలు మొత్తం కులంతో ముడిపడి ఉన్నాయి. మన 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 గౌరవము, సామాజిక గౌరవం, అభివృద్ధి, వెనుకబడుతున్న మొత్తం కులంతో ముడిపడి ఉన్న స్థితి. అది నువ్వు చర్చించకపోతే నీ ఎడ్యుకేషన్ అందుకోలేవు, నీ ఎంప్లాయ్మెంట్ నీకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ పరంగా మీకు కొన్ని వసతులు కల్పించి ఇండస్ట్రీస్లో మార్చాల్సిన బాధ్యత వాళ్ళకుండే, వాళ్ళు చేసే పరిస్థితి. ఇప్పుడు మీరు అన్నారు కులాల వారీగా చర్చ జరిగింది, పార్టీలు పెట్టారు, అధికారంలోకి వచ్చారు. అక్కడ బీసీలు ఎంతవరకు అభివృద్ధి చెందారు? మీరు చెప్పిన బీహార్లో కానీ, మీరు చెప్పిన తమిళనాడులో కానీ. డెఫినెట్గా ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీలు పాలించిన రాష్ట్రాల కంటే 100%, 200%, 300% మెరుగైన ప్రజాస్వామిక స్పృహ అక్కడ ఆ ప్రాంతాల్లో వచ్చింది. అభివృద్ధి స్పృహ వాళ్ళ లోపల వచ్చింది, పార్టిసిపేషన్ వాళ్ళ లోపల వచ్చింది. కాబట్టి ఈ బలమైన అగ్రకుల పార్టీలను సులభంగా వాళ్ళు ఎదుర్కోగలుగుతున్నారు, ఛాలెంజ్ చేయగలుగుతున్నారు, చర్చించగలుగుతున్నారు. ఈరోజు 2024 ఎలక్షన్స్ లోపల ఉత్తరప్రదేశ్ లోపల బీజేపీ ఎందుకు ఓడిపోయింది? బీజేపీ లేని తెలంగాణలో బీజేపీకి ఇన్ని సీట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్రలో బీజేపీ టీడీపీ కాంబినేషన్ లోపల ఎట్లా రాగలిగింది? ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీలు కులాల కబ్జాలో ఉన్నవి, 2-3 కులాల కబ్జాలో ఉన్నాయి అని చెప్పి ఇక్కడ గుర్తించడం లేదు ఆంధ్ర తెలంగాణలో. అక్కడ వాళ్ళు గుర్తించిండ్రు, ఈ పార్టీలు బ్రాహ్మణ్ బనియా పార్టీ, బీజేపీ పార్టీ, మన పార్టీ కింది కులాల కేంద్రంగా వచ్చిన సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే బీఎస్పీ లాంటిది కొన్నాళ్ళ వరకు, ఈరోజు ఆ స్థితి లేకపోవచ్చు వాళ్ళది, కానీ కొన్నాళ్ళ వరకు అది ఉండే. అదేవిధంగా చిన్న కులాల పార్టీలు ఉన్నాయి అక్కడ ఉత్తరప్రదేశ్ లోపల, వాళ్ళు కూడా అధికారంలో భాగస్వామ్యం పంచుకుంటున్న స్థితి ఉన్నది. బీహార్ లోపల కూడా చాలా కింది కులాల కేంద్రంగా వచ్చిన పార్టీలు చాలా ఉన్నాయి అక్కడ. కాకపోతే వీళ్ళు సోషల్ ఇంజనీరింగ్ పేరు మీద, అలయన్సెస్ పేరు మీద కొంత మేనేజ్ చేస్తున్న స్థితి బీజేపీ. బీహార్ ఏ రేంజ్ లో అభివృద్ధి చెందింది మరి? అలాంటప్పుడు బీహార్లో అభివృద్ధి చెందకపోవడానికి కారణం అక్కడ అంటే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక విధమైన ఒక వర్డ్కి పాపులారిటీ ఉంది. ఏంటంటే లాలూ ప్రసాద్ కింది కులాలకు గొంతునిచ్చిండు అంటే, మాట్లాడే స్థితి లేని విధంగా తొక్కేసిన వ్యవస్థలో ఠాకూర్లు, భూమియార్లు, బ్రాహ్మణులు వీళ్ళు మనుషులుగానే ట్రీట్ చేయని వ్యవస్థలో, సెకండ్ క్లాస్ సిటిజన్స్గా చూస్తున్న వ్యవస్థలో, వీళ్ళని పురుగులుగా, ఈగలుగా, దోమలుగా చూస్తున్న వ్యవస్థలో వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత వెసులుబాటు అనేది, మేము కూడా మాత్రం అప్పర్ హ్యాండ్ అయ్యారంటారు. వాళ్ళంతా వాళ్ళ కబ్జాలో రాజపూతులు చాలా క్రూరంగా వ్యవహరిస్తుంటారు అక్కడ. బ్రాహ్మణులు కూడా చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని మించిన లేడు అనే ఒక భూసుర్లం అనే ఒక వ్యవస్థ వాళ్ళ లోపల ఉన్నది. భూమియాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. వాళ్ళు అంతా బాగా అనగదొక్కబడిన వ్యవస్థ అది. యూపీ బిహార్లలో భయంకరంగా అనగదొక్కబడిన వ్యవస్థ. దాంట్లోకెళ్ళి బయటకు వచ్చి కులాలు పార్టీ ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారాలు సాధించుకుంటారంటే అది చాలా పెద్ద మార్పు. అది ప్రజాస్వామ్య పరంగా కూడా చాలా పెద్ద మార్పు. అది లేక అంత
సులభంగా అది పాసిబుల్ కాదు. ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో అలాంటివి జరగటం లేదు. కులాల చుట్టూ చర్చ జరగటం లేదు. వ్యవస్థలు మొత్తం 2-3 కులాలు జరుగుతున్నట్టుంది కదా. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా కుల సర్వే, కులగణన చర్చ 1.5 year నుంచి జరుగుతున్న క్రమం లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక చర్చ మొదలైంది, ఒక చైతన్యం మొదలైంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏ విధంగా నిరాదరణకు గురవుతున్నారు, ఏ విధంగా అభివృద్ధికి దూరంగా నెట్టబడుతున్నారు అనేది వాళ్ళకి అర్థం అవడం మొదలైంది. అదేవిధంగా ఈ చర్చలో భాగంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినప్పుడు ఆ ఎలక్షన్ చుట్టూ బ్యాక్వర్డ్ క్లాసు చర్చ ఎజెండాగా మారింది. అది బ్యాక్వర్డ్ క్లాసు ఎజెండా అనేది ఒక ఎలక్షన్ ఎజెండాగా మారింది. ఎలక్షన్ ఎజెండాగా మారడంతో డెఫినెట్గా కొంత పర్సంటేజ్ ఓటు బ్యాక్వర్డ్ క్లాసెస్లో కన్సాలిడేట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కొన్ని దగ్గర గెలవకపోవచ్చు, అది వేరే విషయం. తర్వాత కొంతమంది బీసీలు గెలవచ్చు, అది వేరే విషయం. కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక చైతన్యాన్ని మాత్రం అడ్వాన్స్ చేసింది కులగణన చర్చ, కుల సర్వే చర్చ. ఇదంతా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఒక చైతన్యం తీసుకొచ్చింది. కాబట్టే ఈరోజు బీజేపీ కూడా బీసీల గురించి మాట్లాడే స్థితి ఏర్పడ్డది. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ కూడా, మొత్తం బీసీలకు వ్యతిరేకంగా పుట్టిన బీఆర్ఎస్ కూడా బీసీల గురించి, ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఫూలే గురించి మాట్లాడుతున్నారు, మండల్ గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అదే కాంగ్రెస్ లోపల కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మాటలు కాదు మాకు కావాల్సింది. పార్టీలు చాలా మాట్లాడితే ఈ అగ్రకుల నాయకులు భయంకరంగా ప్రచారాలు చేసుకుంటారు. అది కాదు, మాటలు పక్కకు పెట్టండి, మీ చేతలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీ ప్రాక్టీస్ ఏంటిది? రీచింగ్ కాదు, మీ ప్రాక్టీస్ ఏంటిది? మీ ప్రాక్టీస్లో వీళ్ళు ఉన్నారా? వీళ్ళకి బడ్జెట్స్ ఉన్నాయా? వీళ్ళకి ఒక పథకాలు ఉన్నాయా? వీళ్ళకి ఒక ప్లానింగ్ డాక్యుమెంట్ ఉన్నదా? ఈ 5 ఏళ్లలోకి చేయబోతున్నాం, 10 ఏళ్లలోకి చేయబోతున్నాం, వీళ్ళ వ్యవస్థను ఈ విధంగా మార్చబోతున్నాం, వీళ్ళ స్థితి ఇంత బాగలేదని చెప్పి అలాంటివి అన్నీ ఉన్నాయా? ప్రాక్టీస్లో ఏమన్నా బడ్జెట్ని అలొకేట్ చేస్తున్నారా? అది లేదు. కాబట్టి పొలిటికల్ లీడర్షిప్ను చూసినప్పుడు వాళ్ళ మాటలను ఎవడు నమ్మొద్దు. వాడు ఏం చేస్తుండు అనేది ముఖ్యం. ఈరోజు ఆ చర్చ మొత్తం బయటకు వస్తున్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రెడ్లకే అధికార పదవులు ఇస్తున్నారు అని చెప్పి ప్రశ్న బయటకు వస్తున్నది. ఎందుకు మొత్తం రాజకీయ వ్యవస్థ మొత్తం పెద్ద ఎత్తున 36% రెడ్లే ఎమ్మెల్యేలు కూర్చుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయింది. ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థలు కూడా జనరల్ అంటే అది రెడ్లది, మాది అని మాట్లాడుతున్నది. రిజర్వ్డ్ కాదు, అది జనరల్ అంటే అందరిది. అది ఎస్సీ పోటీ చేయవచ్చు, బీసీ పోటీ చేయవచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు అందులో. కానీ ఒక్కడ నాయకత్వం మీరు బీసీలో మీరే పోటీ చేస్తారు, జనరల్ మీరే పోటీ చేస్తారు. అరే మనకి మెదడు లేదురా నీకు అని చెప్పాలి. మనకి వాడు అగ్రకులం పేరు మీద నాయకులు వివరిస్తుందని చెప్పాలి. నీకు మెదడు లేదురా నీకు, జనరల్ అంటే అందరిదిరా అని చెప్పాలి, గల్లబట్టి చెప్పాలి. కొడుక ఇది బీసీలు పోటీ చేయొచ్చు, ఎస్సీలు పోటీ చేయొచ్చు, ఎస్టీలు పోటీ చేయొచ్చు. నకరాలు చేసినామంటే నీకు 2%, సగం %, 3% అని నాటకాలు నడవని, నీ కుట్రలు నడవయి, నీ దగ్గర డబ్బు ఉన్నది, భూమి ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, అధికార సంబంధాలు ఉన్నాయని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం నడవదు. ఇదిగా ఈ వ్యవహారాన్ని ప్రశ్నించడానికి ఈరోజు యూత్ బయటకు వస్తుంది, చదువుకున్న వాళ్ళు బయటకు వస్తున్నారు, రాజకీయ అవగాహన పెరుగుతున్నది. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని డిక్టేట్ చేసే స్థితి వైపు పోతుందని చెప్పి బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది అనేది మీరు చెప్తున్న మాట ప్రకారం యువతలో, తెలంగాణలో ఏ మేరకు యువత అంటే బీసీ ఉద్యమాన్ని చేపడుతుంది, ఏ మేరకు అవగాహన పెంచుకుంది? తెలంగాణ రాష్ట్రంలో కుల సర్వే ప్రారంభం కావడంతో కులాల వారీగా చర్చ అనేది మొదలైంది. అంటే కుల సర్వే ఎందుకు చేపట్టారు? ఈ రాష్ట్రంలో అనేక రకాల కులాలు ఉన్నాయి. ఆ కులాల యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయపరమైన అంశాలు పూర్తిగా సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తే ఏ సామాజిక వర్గాలు ఏ స్థితిలో ఉన్నాయనేది తెలిసిపోతుంది. అది తెలిస్తే ఖచ్చితంగా ఈ ఓబీసీ సామాజిక వర్గాల్లో, ఎస్సీ ఎస్టీలలో వచ్చే చైతన్యాన్ని ఆపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. అది తెలియకుండా ఇంతకాలం ప్రభుత్వాలు ఆపుకుంటూ వచ్చాయి. అంటే వాస్తవాలను దాచిపెట్టుకుంటూ వచ్చాయి ప్రభుత్వాలు. సమాజంలో వాస్తవాలను బయటికి తీయలేదు కాబట్టి ప్రభుత్వాలు అనేక రకాల వైఫల్యాలను మూటగట్టుకున్నాయి. వాస్తవ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు, వాస్తవ విరుద్ధంగా విధానాలు రూపొందించారు, ప్రణాళిక రూపొందించారు. కాబట్టి ఈ సమాజంలో అనేక ప్రణాళికలు కానీ, విధానాలు కానీ వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే ఒక స్పష్టమైన, సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడంలోనే ఈ ప్రభుత్వాలు వైఫల్యం. అంటే అవాస్తవాల బేస్గా నిర్ణయాలు జరిగినాయి కనుక ఈ ప్రభుత్వాలు వైఫల్యాలు మూటగట్టుకు. ఇప్పుడు కులగణన సర్వే తర్వాత ఏమవుతుందంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం వాస్తవంగా సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయలేదు. కేవలం కొంత సమాచారాన్ని మాత్రమే ఇచ్చి ఓన్లీ కులగణన అన్నారు, దాని రిజల్ట్ చేశారు.
బీసీలు ఇంత, ఎస్సీలు ఇంత, ఎస్టీలు ఇంత, దీని మాత్రం ఇంత. అవును ఎందుకు పూర్తిగా అంటే కులాల వారీగా బయట పెట్టలేదు? ఎందుకంటే ఫలానా కులం ఇంత ఇప్పుడు రాసుకుంటప్పుడు అయితే మొత్తం రాసిరు, అవును కురుమి ఇంత, గొల్ల ఇంత, చాకలి మంగలి వీళ్ళింత వీళ్ళింత అనేది పూర్తిగా రాసుకున్నారు. అవును. ఎందుకు కులాల వారీగా బయట పెట్టలేదు? అంటే ఆ కుల సర్వే ఫామ్లో 76 ప్రశ్నలు ఉన్నాయి. 76 ప్రశ్నలు అంటే ఒక వ్యక్తికి సంబంధించి, ఒక కులానికి సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించడం అనేది ఆ సర్వే ప్రధానమైన ఉద్దేశం. ఆ సర్వే ద్వారా వాస్తవంగా పూర్తి ప్రశ్నలకు సమాధానం రాబట్టడంలో కొంత ప్రభుత్వం అంత ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రశ్నలకే కొంత సమాచారాన్ని మాత్రమే సేకరించగలిగారు. పూర్తి సమాచారాన్ని సేకరిస్తే ఏమంటే పలానా కులం యొక్క ఆర్థిక స్థితి ఏంది, పలానా కులం యొక్క విద్యా అర్హతలు ఏంది, వాళ్ళకున్న ఉపాధి అవకాశాలు ఏంది, వాళ్ళ రాజకీయ అవకాశాలు ఏంది, ప్రతిదీ కూడా ఒక గ్రాఫ్ రూపంలో పలానా కులానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తే ఆ కులాల బేస్ చేసుకుని ఆ కులాలను ఏ రకంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయాలనేది అడుగు వేసింది తప్ప వాస్తవంగా సమాచారాన్ని సేకరించడంలో అంత సమగ్రమైన సమాచారం సేకరించినట్టుగా లేదు. ఇక్కడ కుల సర్వేతో ఖచ్చితంగా కులాల వారీగా వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళ శాతం ఎంత ఈ సమాజంలో, వాళ్ళకున్న ఈ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన స్థితిగతులు ఏందని సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు పెట్టాలి. అప్పుడు మాత్రమే ప్రజలకి సంపూర్ణ సమాచారం తెలిసినట్టుగా ఉంటుంది. కేసీఆర్ కనుక చేసినట్టుగానే కొంత సమాచారాన్ని ప్రజల ముందు పెట్టినట్టుగా ఇంకొంత సమాచారాన్ని దాచినట్టుగా ఉంటుంది. సమగ్రమైన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టకపోతే కేసీఆర్ కూడా తన వివరాలు గత ముఖ్యమంత్రి కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసేసి కోట్లాది ప్రజల యొక్క సమాచారాన్ని తీసుకొని తన దగ్గర పెట్టుకుని, కానీ ఈరోజు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం చేపట్టే సర్వేకు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ప్రజానాయకుడిగా ఉండి ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వాలు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? ఆయన మాత్రం అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది ప్రజల యొక్క సమగ్ర సమాచారాన్ని సేకరించి దగ్గర పెట్టుకుంటాడు, కానీ ఆయన సమాచారం మాత్రం ప్రజలకు ఇవ్వడట. ఇది సరైన నాయకత్వం కాదు, ఇది ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామిక విరుద్ధమైన ఆలోచన, సమానత్వాన్ని అంగీకరించిన ఆలోచన. కాబట్టి ఇలాంటి నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా తిరస్కరించాలి, ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించాలి కదా, మరి నువ్వు ఎందుకు సమాచారం నువ్వు అనేది వాళ్ళకి ఆ హక్కు లేదు. మనకి ఎక్కడ వినిపించలేదు. రీసర్వే ప్రభుత్వం మళ్ళీ రీసర్వే కూడా చేపట్టింది. రీసర్వే చేసినప్పుడు కూడా కొన్ని వర్గాలు, కొన్ని కుటుంబాలు సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించినాయి. వాళ్ళు భయపడ్డారా, లేకపోతే వాళ్ళ ఆస్తులకు మాకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాడు తప్పుడు పనులు చేసిన వాళ్ళు మాత్రమే, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడగట్టుకున్న వాళ్ళు మాత్రమే సర్వేకు నిరాకరించిన తప్ప నిజమైన జీవితాన్ని, వాస్తవమైన జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఎవరు కూడా సర్వేకు సహకరించకపోవడం అనేది లేదు. సమాజంలో దోపిడీకి పాల్పడ్డ కుటుంబాలు, కులాలు, ఆ వర్గాలు, ఆ కుటుంబాలు మాత్రమే ఈ సర్వేకు వ్యతిరేకించినవి, సర్వేకు సహకరించలేదు. ఊర్లలోకి వెళ్ళి మీరు అన్నట్టు ఊర్లలోకి వెళ్ళి కోళ్ళు ఎన్నున్నాయి, పిల్లులు ఎన్నున్నాయి, ఎలుకలు ఎన్నున్నాయి ఇవి తెలుసుకున్నారు. కానీ బడా బడా భూస్వాములు ఇక్కడ ఉన్న బిల్డింగ్లు ఎంత ఉన్నాయి, వానికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సర్వే జరుగుతున్నప్పుడు ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని వర్గాలు ప్రజలలో లేని భయాందోళన సృష్టించి సర్వేకు సహకరించకుండా అడ్డుకునే ప్రయత్నం. కొంత మీడియా కూడా దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం. బీసీ సర్వే అని చెప్పేసి, జనగణన అని చెప్పేసి రకరకాలుగా దాన్ని ప్రజల దిక్కు తీసుకెళ్ళేసి ఒక లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి ప్రజలు భయాందోళన సృష్టించారు. ఆ భయాందోళనను పోగొట్టడానికి కూడా, ప్రజల్లో ఒక స్పష్టత తీసుకురావడానికి కూడా మా పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ కమిటీ కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టాము, సమావేశాలు పెట్టాము, సదస్సులు పెట్టాము, దానికి సంబంధించిన కరపత్రాలు రిలీజ్ చేశాము, చాలా ప్రయత్నాలు చేసినాం. ఇంత స్థాయి ప్రయత్నం ప్రభుత్వం కూడా చేసి ఉంటే, కానీ ప్రభుత్వాలు ఎక్కడ అంత సీరియస్ గా చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. అంటే పెద్ద ఎత్తున సర్వే కోసం మీరు సహకరించండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు మాత్రం కనిపించలేదు. అయితే ఇక్కడ మాటలేమో చాలా అద్భుతంగా ఉన్నాయి, వినసొంపుగా ఉన్నాయి, కానీ చేతల కాడికి వచ్చే వరకు చేతలు కంటికి కనువిందు చేసే విధమైన చేతలు కూడా కావాలి. చెవులకు వినడానికి కావాల్సిన వినసొంపైన అద్భుతమైన, అమోఘమైన మాటలు మాట్లాడి ప్రజలను ఒక భ్రమలో, భ్రాంతిలో ఉంచే ప్రయత్నాలు చేయడం అనేది ఎంతకాలం అది చేయలేం. వాస్తవాలను సేకరించాలి, వాస్తవాలను ప్రజల ముందు పెట్టగలిగినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి, నిజమైన ప్రగతి అనేది సాధ్యమవుతుంది. అది ప్రభుత్వాలకి విజయం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ప్రభుత్వాలు కూడా ప్రజల ముందు వాస్తవాలు పెడితే ప్రజలు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఇది రాష్ట్రం యొక్క స్థితిగతి, సామాజిక స్థితిగతి అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటారు. దానికి ప్రభుత్వాలు కూడా ప్రజలు సహకరిస్తారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పుడు. అవాస్తవాలు చెప్పినప్పుడు ప్రజలు ఎట్లా సహకరిస్తారు? భ్రమలు కల్పించినప్పుడు ప్రజలు ఎట్లా సహకరిస్తారు? భ్రాంతి కలిగించినప్పుడు ప్రజలు ఎట్లా సహకరిస్తారు? వాస్తవాలు వాళ్ళకి తెలియదు. వాస్తవాలు తెలిస్తే ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే అది అనైతికంగా సంపాదించుకున్న వ్యక్తులు. వైపు రైతు బంధు 3 ఎకరాల ఉన్నోళ్ళకే పడుతుంది, 5 ఎకరాల ఉన్నోళ్ళకే పడుతుందని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అరే మనము వివరాలు పూర్తిగా మనం ఇచ్చేస్తే మన రైతు బంధు ఎక్కడ కట్ అవుతుందో, మనకి ఏడ సంక్షేమ పథకాలు ఏడ కట్ అవుతాయో అనే భయాందోళనలో కూడా ప్రజలు కనిపించింది. అది కొన్ని వర్గాల మీడియా ప్రజల నుంచి ప్రజల్ని ఒక భయాందోళనకు గురి చేసేసి సర్వేను సక్సెస్ కాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సహకరించలేదు. అందులో భాగంగా సర్వేలో కొంత సమగ్రమైన సమాచారం రాబట్టడంలో ప్రభుత్వం కొంత ఆసక్తి చూపలేదు. ఆ వచ్చిన సమాచారాన్ని కూడా పూర్తిగా కులాల వారీగా బయట పెట్టాలి, గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా ఈ రాష్ట్రంలో పలానా కులం ఎంత సంఖ్య ఉంది, ఎంత శాతం ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ యొక్క విద్య అర్హతలు ఏంది, వాళ్ళు ఏ రకమైన ఉపాధిని పొందుతున్నారు, మొత్తం వాళ్ళ ఆ కులానికి సంబంధించిన గ్రాఫ్ ప్రభుత్వం దగ్గర ఉండాలి. అది ప్రజల ముందు పెట్టగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం కూడా పలానా కులం యొక్క స్థితిగతి ఈ విధంగా ఉంది కాబట్టి ఆ కులాన్ని ఏ రకంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆలోచన చేసి ఆ కులాల బేస్గా విధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల విధానాలు అన్నీ కూడా కులం చుట్టే తిరుగుతున్నాయి. కులం గురించి మాట్లాడకుండా ఇప్పటి వరకు చాలా రకాల సిద్ధాంతాలు, వాదనలు, ఐడియాలజీలు తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించేసి ప్రజల సమాజాన్ని అభివృద్ధి అడ్డుకోగలిగారు. ఇప్పుడు వాస్తవం ఏదంటే సామాజిక న్యాయము, సామాజిక వాదం అనేది వాస్తవవాదము. ఈ వాదం మీద ప్రభుత్వం పనిచేయాలి, సామాజిక వర్గాలు పనిచేయాలి, మేధావులు పనిచేయాలి. ఈ వర్గం మాత్రమే ఈ సమాజాన్ని రక్షించగలుగుతుంది, సమాజాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది. ఇంకో రకమైన వాదనలు తీసుకొచ్చేసి భ్రమలు, భ్రాంతి, అతిశయోక్తులు, కల్పితాలు కల్పించేసి ప్రజల్ని 78 సంవత్సరాలుగా మోసం చేసుకుంటూ వచ్చారు. అది ఇక నుంచి చెల్లదు. ఖచ్చితంగా కులాల సెంటర్గానే అది వెనుకబడిన వర్గాల లేకపోతే అధికారానికి దూరంగా ఉన్న వర్గాల కేంద్రంగా చర్చ జరగాలి. ఆ వర్గాలను అధికారంలో ఏ విధంగా భాగస్వాములను చేయాలి, ఆ వర్గాలను ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలి అన్న మీదనే చర్చ జరగాలి తప్ప ప్రజల్ని మోసం చేసే విధానాలు, ఈ వాదనలు ఇక ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఆ వాదనలకు రైట్ సార్. శ్రీమంత్ సార్, మీరు చెప్పండి, ఈ స్వాతంత్ర అనంతరం 70-80 ఏళ్ళ చరిత్రలో ఎవరు బాగుపడ్డట్టు, ఏం జరిగినట్టు, అసలుకి ఇంకా పేదరికము అలాగే కనిపిస్తుంది. ఇప్పుడు 1982లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అంటే అబ్బా ఆహో అని చెప్పారు. అంటే అప్పుడు బియ్యం ధర ఓన్లీ 4 రూపాయలు మాత్రమే ఉండేది. అంటే ఓన్లీ 50% మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలకు చేరిన నేపథ్యంలో కూడా 1 రూపాయికి కిలో బియ్యం అనే స్కీమ్ పథకం ఎంతవరకు కరెక్టు? ఇది ఎటువైపు దారితీస్తుంది? అంటే ఇంకా పేదరికం వైపు దారితీస్తుందా, లేక వీళ్ళని సోమరిపోతులను చేస్తుందా? ప్రభుత్వాలు సోమరిపోతులను చేస్తున్నాయంటే ఏం చెప్తారు దీని మీద మీరు? అంటే ఇప్పుడు స్వాతంత్ర్యానంతరం ఎవరు బాగుపడ్డారు అని ప్రశ్న అడిగినారు. మొదటి ప్రశ్న, స్వాతంత్ర్యానంతరం వచ్చిన పార్టీలు ముఖ్యంగా ప్రధానంగా భూస్వామ్య వర్గాల నుండి, వ్యాపార వర్గాల నుండి, పూజారి వర్గం నుండి వచ్చిన పార్టీలు. ఆ వర్గాల ఇంట్రెస్ట్లే పార్టీల ఇంట్రెస్ట్లని, ఆ పార్టీల ఇంట్రెస్ట్లే దేశ ఇంట్రెస్ట్లుగా మలిచిన వాళ్ళు. అంటే భూస్వామ్య కులాలు పార్టీ రూపంలో వచ్చి అది రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి అయితే అన్నారో అది వాళ్ళ అభివృద్ధే దేశాభివృద్ధి లాగా ప్రొజెక్ట్ చేశారు. వాళ్ళ నాయకత్వం లేని బీసీఎస్సీ నాయకత్వాలు లేని ఈ పార్టీలలో వీళ్ళ ఐడెంటిటీ అందులో ప్రజెంట్ కాలేదు. అసలు దేశం బీసీలు అని గుర్తించింది మొదటిసారి 1992లో ఈ దేశం గుర్తించింది మొదటిసారి. అంటే 1992 వరకు బ్యాక్వర్డ్ క్లాసులు దేశంలో లేరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం వివరించుకుంటూ వచ్చింది. ఈ అభివృద్ధి అంటే ఆ రోజు దాకా కమిషన్ గుర్తించి, మండల కమిషన్ గుర్తించి వీళ్ళు బీసీలను చూపించింది, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో 1990 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అది గుర్తించి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ బీసీలు ఉన్నారు అని చెప్పి మొదటిసారి ఆగస్టు 7 నాడు
ఓబీసీలు పుట్టిన తేదీలాగా మనం ఈ రాష్ట్రం లోపల చూడవచ్చు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే భూస్వామ్య వర్గాలు, వ్యాపార వర్గాలు, పూజారి వర్గాలు పార్టీలలో చేరి అధికారాన్ని వాళ్ళ చేత పట్టుకొని వ్యవస్థలు మొత్తం వాళ్ళ వైపు మలుచుకున్న స్థితి ఏర్పడ్డదో దాని ద్వారా ఏమైంది అని అంటే పార్టీలు కుల సంఘాలుగా మారిపోయినాయి. ప్రభుత్వం ఒక కుల సంస్థగా మారిపోయింది. వాడు ఆ పూజారి వర్గమే కావచ్చు, వ్యాపారి వర్గమే కావచ్చు, భూస్వామి వర్గమే కావచ్చు, వాళ్ళు ఆ సిస్టంలో ఉన్నంత రోజులు వాళ్ళనే ప్రమోట్ చేసుకున్నారు కానీ కింది వర్గాలను మాత్రం లోనికి రానియకుండా అడ్డుకున్నారు వాళ్ళు. అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, వ్యాపార డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగ రంగం డెవలప్మెంట్ కావచ్చు, మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళు లేరా అంటే అక్కడ ఒక దిష్టి బొమ్మ చూపెడతారు, ఈడోగని ఆడోగని బీసీ ఉన్నాడు, ఈడోగడు ఎస్సీ ఉన్నాడు, ఈడోగడు చూపిస్తారు. వాళ్ళ గొంతే ఉండదు, వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే మొత్తం పథక రచన చేసే వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నది అధికారం, వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి పార్టీలు కుల సంఘాలుగా మారిపోయినాయి. అందుకని మన రాష్ట్రం లోపల కాంశీరామ్ గారు వచ్చినప్పుడు అన్నాడు, టీడీపీ అంటే కమ్మారెడ్డి పార్టీ అని అన్నాడు. టీడీపీ అంటే కమ్మారెడ్డి అంటే కమ్మ నాయకత్వంలో రెడ్డి సహకారంతో నడిచే పార్టీ టీడీపీ అని చెప్పి ఆ రోజు కాంశీరామ్ గారు అన్నారు. కమ్యూనిస్ట్ కూడా కమ్మారెడ్డి కలిస్తే కామరెడ్డి అనే స్థితి దిగజారిపోయింది. అది అదేవిధంగా కాంగ్రెస్ అంటే రెడ్డి కమ్మ పార్టీ అన్నాడు. అంటే రెడ్డి నాయకత్వంలో కమ్మల సహకారంతో నడిచే పార్టీ అన్నట్టు. ఈ రోజు బీఆర్ఎస్ చూస్తే అది వెలమ రెడ్డి పార్టీ లాగా తయారు, అంటే వెలమ నాయకత్వంలో రెడ్డి సహకారంతో నడిచి, అంటే ఈ పార్టీలు మొత్తం కుల సంఘాలుగా తయారైనవి. బీఆర్ఎస్ అంటే వెలమ పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ, కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ లాగా ఆ పార్టీలు కుల సంఘాలుగా వ్యవహరించి వ్యవస్థను మొత్తం ఆ కులాల వైపు మలుచుకున్నాయి. కాబట్టి 90% జనాభా అభివృద్ధి, దేశ అభివృద్ధి లక్ష్యంలో భాగంగా కాకపోవడంతో వాళ్ళు వెనుకబాటుతనం ఉండడంతో మనం వెనుకబాటుతనంలో కంటిన్యూ అవుతున్నాం. వీళ్ళున్న నాళ్ళు వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి గారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలిరనంటే మన వాళ్ళు తిరగబడ్డారు, వాళ్ళు తరిమి కొట్టిరు కనుకనే అయింది. ఇంకా ఈ బీసీలు చైతన్యం రాలేదా? వీళ్ళు తిరగబడితేనే కదా. బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున 99లో పెద్ద ఎత్తున మండలం. వాళ్ళని తప్పుపట్టడానికి కాదు, వీళ్ళని కూడా అరే మాకు అధికారాలు ఉన్నాయి, మేము వెళ్తాం అనేది ఆ సోయ్ అనేది రావాలి కదా. ఆ సోయ్ యాక్చువల్గా మీరు అన్నట్టు విల్ టు పవర్ అనేది, అంటే నాకు అధికార కాంక్ష అనేది, నేను అధికారంలో భాగస్వామి కావాలనే కాంక్ష కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు అధికారం వైపోవడానికి అవకాశం. అవును, ఇంకెన్నాళ్ళు. అయితే ఆ కాంక్ష రావడానికి కొంత, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉండాలి, కొంత నీకు ఎకనామిక్ ఫీజిబిలిటీ కూడా ఉండాలి, నీకు ఆర్థిక పరంగా కొంత కంఫర్ట్ ఉండాలి. ఉన్నప్పుడే రాజకీయాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తెలివి ఏం చేస్తారు, వీళ్ళకి ఆ కంఫర్ట్ రానియకుండా మీకు కిలో బియ్యం ఇస్తాం, 5 కిలోల బియ్యం ఇస్తాం, 6 కిలోల బియ్యం ఇస్తాం, మీరు అక్కడనే ఉండండి, మీరు 80 కోట్ల మందికి ఇస్తున్నా అని చెప్పి ఆయన ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. దేశం వల్ల ప్రపంచంలో అగ్రగామి దేశం అంటే 80 కోట్లు, 140 కోట్లల్లో 80 కోట్లు రేషన్ బియ్యం తింటే ఈ దేశం ఎట్లా అభివృద్ధి అయినట్టు? ఈ దేశం భయంకరంగా వెనుకబడింది అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టు ఆయన భాషలనే ఈ దేశం భయంకరంగా వెనుకబడి ఉన్నదని చెప్తున్నాడు కదా. మన రాష్ట్రం లోపల కూడా దాదాపు 80 లక్షల మందికి 80 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తున్న, 20 లక్షల కొత్త అప్లికేషన్లు కూడా వచ్చినాయి. అంటే ఇంత భయంకరంగా వెనుకబాటుతనంలో ఉంచిందంటే వీళ్ళు అతి దుర్మార్గంగా ఈ దేశాన్ని దోసుకున్నారు. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని చిత్తు కాగితం లాగా పక్కకు పెట్టి వాళ్ళ కుల అదేమంటారు దాన్ని, వాళ్ళకి ఆశకు అంతు లేకుండా వాళ్ళు ఆస్తులు తయారు చేసుకున్నారు. వేల కోట్ల బాహుబలులుగా తయారై కూర్చున్నారు, బిలియనీర్లుగా తయారై కూర్చున్నారు. దాన్నే డెవలప్మెంట్ లాగా మాట్లాడుతున్నారు కూడా. ఆయన పేదరికం భయంకరంగా ఉంది, నిరక్షరాస్యత భయంకరంగా ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ భయంకరంగా ఉన్నది, హౌస్లెస్నెస్ భయంకరంగా ఉన్నది, ఇన్ఈక్వాలిటీస్ భయంకరంగా, కులాల మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, స్త్రీల పురుషుల మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, వర్గాల మధ్య ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇంత భయంకరంగా సమస్యలతోటి దేశం సఫర్ అవుతుంటే ఇది ఎజెండా కాదు. వాడు వస్తాడు మతం తీసుకుని వచ్చి కూర్చుంటాడు వాడు. అరే మతం మాదిరా భయం, నువ్వు మతం మాకు చెప్పేది ఏంటి? నువ్వు దేశంలో ఒక్కడే రాముడు ఉన్నాడా? దేశం లోపల కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. దేశంలో కృష్ణుడు ఉన్నాడు, రాముడే కాదు ఇంకా అన్ని దేవతలు, మల్లన్న ఉన్నాడు, బీరప్ప ఉన్నాడు, లింగన్న ఉన్నాడు, ఎల్లమ్మ ఉన్నది, మల్లమ్మ ఉన్నది, పెద్దమ్మ ఉన్నది, అన్ని దేవతలు ఉన్నది. మా దేవతలు ఎంతోమంది ఉన్నారు. నువ్వు వచ్చి మాకు చెప్పేది ఎందుకు భయ్? హిందూ కాదంటే అరే మాకు కుల దేవతలు ఉన్నారా, కులం చుట్టూ దేవతల చైతన్యంలో భాగంగా మేము బతున్నాం, నువ్వు చెప్పే
అంటే అంటే మేము దాని ఆ దేవుని కూడా మేము మొక్కుతున్నాం, మేము శ్రీరాముని కూడా మొక్కుతున్నాం, మేము అందరూ మొక్కుతున్నాం. మేము మీరు మాత్రం ఒక శ్రీరాముని మొక్కుతా అంటారు, మీరు ఎవరు మీలో ఎవరు మొక్కాలని అంటారు. అంటే లేని ఎజెండాని తీసుకొచ్చి ముస్లిం ఒక శత్రువులాగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ముస్లిం ఎందుకు శత్రువు అయితే నా ఊళ్ళో పోతే నువ్వు ముస్లింలే లేరాడ, నా ఊళ్ళో ఆడ అధికార కులం ఒకటి ఉన్నది, దానితో నేను పోటీ పడాల్సి వస్తుంది. నాకు సమస్యలు సృష్టిస్తున్నాడు, మా అన్నదమ్ముల మధ్య సమస్యలు సృష్టిస్తున్నాడు, పెన్నమ్మఒడి మధ్య సమస్యలు సృష్టిస్తున్నాడు, కులాల మధ్య సమస్యలు సృష్టిస్తున్నాడు, కేసులు పెట్టిస్తున్నాడు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడు, నన్ను చూసిన చిన్నోడిలాగా చెప్పడానికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వాడు నా మిత్రుడు ఎట్టయితాడు, నా బంధువు ఎట్టయితాడు, నాకు ఏ సంబంధం లేకుండా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్న ముస్లింలు నాకు ఎందుకు వ్యతిరేకమవుతుంది. రాజ్యాంగం ప్రకారం ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేయాల్సిన బీజేపీ మొత్తం డివిజన్ ప్రమోట్ చేస్తుంది, కులాల మధ్య మతాల మధ్య డివిజన్ ప్రమోట్ చేస్తుంది, ఎజెండాను మొత్తం పక్కకు నెట్టేసేస్తుంది. ఎజెండా ఎడ్యుకేషన్ ఎజెండా కావాలి, అభివృద్ధి ఎజెండా కావాలి, ఎంప్లాయ్మెంట్ ఎజెండా కావాలి, హౌసింగ్ ఎజెండా కావాలి, రైతు జీవితం ఎజెండా కావాలి, స్త్రీల వాళ్ళ వాళ్ళ ఆత్మగౌరవం పెద్ద ఎజెండా కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీల ఆత్మగౌరవం పెద్ద ఎజెండా కావాలి. ఇది ఎజెండా కావాలి దేశం లోపల. ఇది మొత్తం పక్కకు నెట్టేసేసి వాళ్ళు తిని కూర్చున్నారు కాబట్టి ఫైవ్ స్టార్ కల్చర్ లోపల బతున్నారు కాబట్టి ఇదే డెవలప్మెంట్ లాగా మాట్లాడుతూ దేశం బాగా అభివృద్ధి అని చెప్తే ఎవరిని మోసం చేస్తున్నారు. మరి ఓట్లేసే జనం అంతా ఈ 80% బీసీలే కదా, ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారు, మతం పేరుతో దోపిడీ చేస్తున్నారు, ఓకే రైట్. మరి వాళ్ళని గద్దెనెక్కిస్తున్నది కూడా ఈ 80% పీపుల్ వెనుకబడిన తరగతి వాళ్ళే కదా. వెనుకబడిన తరగతి వాళ్ళే తిరుగుబాటు చేసి రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర మనకు యూపీలో కనపడుతున్నది, రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర బీహార్లో కనపడుతుంది, రాజ్యాధికారానికి వచ్చిన చరిత్ర తమిళనాడులో కనపడుతున్నది. బీసీలలో ఎందుకు కదలిక రాలేదు? నాయకత్వం, బలమైన నాయకత్వం వచ్చినప్పుడు, నిర్మాణం ఒక ఐడియాలజికల్గా ఒక సిద్ధాంతపరంగా నిర్మాణం జరిగినప్పుడు, ఒక ఉద్యమం కన్సిస్టెంట్గా గెలిచినా ఓడినా పోరాటం చేసే ఉద్యమం ముందు పోయినప్పుడు డెఫినెట్గా బీసీలు అడ్వాన్స్ అవుతారు. బీసీలు ఇవాళ ఊళ్ళల్లో ఉన్న బీసీలు ఇవాళ కేసీఆర్ పీకా హుస్సేన్ సాగర్ పడేసారు, కాంగ్రెస్ తీసుకొచ్చి పెట్టారు. అది చైతన్యం కాదా? బీసీల చైతన్యం కాదా? కాకపోతే కాంగ్రెస్ పెద్దగా చేసినా చేయకపోతే ఈయన బీక్ పారేసేస్తారు, రేపు బీసీలు వచ్చే అధికారంలో వచ్చి కూర్చుంటారు. వాళ్ళు పోయి వీళ్ళు ఎక్కుతున్నారు, వీళ్ళు దిగి వాళ్ళు ఎక్కుతున్నారు. ఇదే అధికారం అంటారా? ఇదే డెవలప్మెంట్ అంటారా? ఇది అధికారం కాదు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే అధికారం కాదు, బీజేపీ వస్తే అదే అసలే అధికారం కాదు. ఈ మూడు బీసీల వ్యతిరేక పార్టీలే, ఓన్లీ కొన్ని కులాల కేంద్రంగా వచ్చిన పార్టీలే. ఆ 2-3 కులాల కేంద్రంగా ఉన్న పార్టీలు ప్రజాస్వామ్య ఎలక్షన్ లేనే లేదు. వీటికి కులస్వామ్యం ఉన్నది, అగ్రకుల స్వామ్యం ఉన్నది, కింది కులాలను గౌరవించే కల్చర్ అసలు లేనే లేదు. మరి లేకపోతే వీళ్ళు పార్టీ పెట్టవచ్చు కదా. చాలా మంది బీసీ పార్టీ అని చాలా మంది పెడతామంటారు. సో ఈ రాష్ట్రంలో బీసీ పార్టీలు పెడితే నిలదొక్కుంటుందా? నడిపించగలుగుతారా? అధికారంలోకి రాగలుగుతారా? ఇక్కడ బేసిక్గా బీసీల చుట్టూ ఒక బీసీ ఎజెండా ముందు డిబేట్ కావాల్సిన అవసరం ఉన్నది. బీసీల ఐడెంటిటీ చుట్టూ ఒక డిబేట్ కావాల్సిన అవసరం ఉన్నది. బీసీల సమస్యల చుట్టూ డిబేట్ కావాల్సిన అవసరం ఉన్నది. బీసీలకు ఇలాంటి అవమానకర స్థితి ఎందుకు తీసుకొచ్చి పెట్టినరు, ఎవరు తీసుకొచ్చి పెట్టినని ఆ ఎనిమీస్ని, ఆ ప్రత్యర్థులను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇది కేసీఆర్ తీసుకొచ్చిందా, కాంగ్రెస్ తీసుకొచ్చిందా, బీజేపీ తీసుకొస్తుందా? వీళ్ళు మనకు వ్యతిరేకంగా పోతున్నప్పుడు వాళ్ళు మొత్తం పక్క పెట్టేసి మన నాయకత్వం లోపల అది ఒక ఉద్యమ రూపంలో ముందుకు వచ్చినప్పుడు, దేశంలో బీసీల నాయకత్వంలో పార్టీలు, సోషలిస్ట్ ఉద్యమం బీసీల కేంద్రంగా పనిచేసిన ఉద్యమం, ద్రవిడ ఉద్యమం బీసీల కేంద్రంగా పనిచేసిన ఉద్యమం, కింది కులాల కేంద్రంగా పనిచేసిన ఉద్యమాలు, లేకపోతే ఇంకొక ఉద్యమం రావచ్చు, ఇంకొక ప్లాట్ఫామ్ ముందుకు రావచ్చు, అలా తప్పేం లేదు. కాబట్టి చైతన్యము, ఎజెండా, నిర్మాణంతో ముందుకు పోయినప్పుడు మాత్రమే వీళ్ళని పక్కకు నెట్టేయగలుగుతాం. వాళ్ళు చిన్న కులాలు, అవి 2-3 జిల్లాలకు చెందిన కులాలే. రెడ్లు అంటే పెద్ద తెలంగాణ మొత్తం లేరు, 2-3 జిల్లాలనే ఉన్నారు రెడ్లు. రాయలసీమ పోతే 2-3 జిల్లాలలో ఉన్నారు. దేశం లెక్క లేదు. వెనుమలు అయితే జిల్లాలలో కూడా లేరు, వాళ్ళు మండలాలలో కూడా లేరు. 10 గ్రామాలకు 1-2 ఫ్యామిలీస్ ఉంటాయి వెనుమలు. వీళ్ళు ఎట్లా అధికారానికి వస్తున్నారు? ప్రతి గ్రామంలో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. వీళ్ళంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ లోపల చిన్న కదలిక వచ్చి ఒక నాయకుడు దొరికినప్పుడు, ఒక ప్లాట్ఫామ్తో ర్యాలీ అయినప్పుడు, ఉద్యమ చైతన్యాన్ని ఇలాంటి మీడియా సహకరించినప్పుడు, ఇవాళ ఏమైందంటే మా బ్రెయిన్లు మొత్తం మీడియాలే కబ్జా చేసి కూర్చుంటున్నాయి. అగ్రకుల స్వభావంతో ఉన్న మీడియాలు మొత్తం ప్రజల మెదళ్ళను మొత్తం కబ్జా చేసి కూర్చుంటున్నాయి. అంతా బాగానే జరుగుతుందని చెప్తూ జనానికి అర్థమవుతుంది, అంతా బాగానే ఉందట కదా, బాగానే ఉందో అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, ఎవరేం చూపించాల్సిన అవసరం లేదు. ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది, సోషల్ మీడియా ఉంది, ప్రతి వారి చేతుల్లో ఫోన్ ఉంది. సో దీనివల్ల మనం ఇప్పుడు మీడియా పెద్దగా సహకరించకపోయినా సోషల్ మీడియాను కూడా వీళ్ళు ఐటీ సెల్స్ రూపం లోపల డబ్బులు డంప్ చేసి
విపరీతంగా మీడియా దాస్ కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. అది దేశం మొత్తంలో జరుగుకుంటూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతున్నది. కాకపోతే ఆ డిబేట్ సోషల్ మీడియా కేంద్రంగానే కాకుండా కింది గ్రామ స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇక నిర్మాణాత్మకమైన కదలిక చాలా అవసరం ఉన్నది. ఎజెండా కేంద్రంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సోషల్ మీడియా కూడా ప్రశ్నలు రైజ్ చేస్తున్నది. దాన్ని ఒక ఎజెండా వైపు మలచాలి, దానికి ఒక నిర్మాణం కావాలి, దానికి ఒక రాస్తా చూపించాలి, ఒక రోడ్ మ్యాప్ చూపించాలి, దానికి ఒక కార్యాచరణను చూపించాలి, దానికి ఒక ఉద్యమాన్ని తీసుకొని పోవాలి. టైం ఉన్నది, 4 ఏళ్ళ టైం ఉన్నది. డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒకవేళ నాయకత్వం కాన్ఫిడెన్స్ ఇస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ మొత్తం ర్యాలీ అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ర్యాలీ అవుతారు. వీళ్ళ డబ్బు, టన్నుల కొద్ది డబ్బు ఏం పని చేయదు. వీళ్ళ ఇన్ని ఛానల్స్ మన బుర్రల మీద కబ్జా చేసినా కానీ అవి కూడా ఏం పని చేయవు. వాళ్ళ అధికార వర్గం వచ్చి కూర్చున్న పని చేయదు, లేకపోతే వాళ్ళ ఆర్మీలు వచ్చి కూర్చున్నా కానీ ఏం పని చేయవు. ఒక్క దెబ్బ జనతా పార్టీ వచ్చినప్పుడు ఎట్లా ఏమైంది, కాంగ్రెస్ పార్టీని పీక్ అవసరం పడేసి 1977లో జనతా పార్టీ జేపీ నాయకత్వంలో వచ్చిన ఉద్యమంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ అయ్యి సోషలిస్టుల నాయకత్వంలో వచ్చిన ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఓడించలేని అజేయమైన కాంగ్రెస్ పార్టీని పీకి అవతల పడేసింది. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని కూడా పక్కకు నెట్టేసింది. ఉద్యమం వస్తే ఎవడు ఆగడు. యూపీ, బీహార్లో ఈరోజు 60s నుంచి బ్యాక్వర్డ్ క్లాస్ నాయకత్వంలో ఉంటున్నారు. ఎందుకుంటున్నారు బ్యాక్వర్డ్ క్లాస్ నాయకత్వంలో? అక్కడ సోషలిస్ట్ ఉద్యమం చైతన్యం తీసుకొచ్చింది. పిచ్చిడే పావే సౌమే సాట్ అని ఒక స్లోగన్ ఇచ్చింది 1950s సోషలిస్ట్ ఉద్యమం. సార్ మీరు చెప్పండి. సార్ ఏమో బయట రాష్ట్రాల్లో బాగా చైతన్యం అవుతుంది అంటారు. మన రాష్ట్రంలో బీసీలు చైతన్యం కాకపోవడానికి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? అంటే క్వార్టర్కి అమ్ముడు పోతుండేనా? అట్లా అని కదా, అమ్ముడు పోవడం లేదు, ప్రజలను అమ్ముడు పోయేటట్టుగా తయారు చేసినాయి వ్యవస్థలు. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క మెదళ్లను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసి మాయమాటలు చెప్పి తప్పుదారి పట్టించి వివిధ రకాల సిద్ధాంతాలను, వాళ్ళకి సంబంధం లేని సిద్ధాంతాలను వాళ్ళ మీద రుద్ది వాళ్ళను మెదళ్లను ఆక్రమించేసుకొని వాళ్ళ ఓటును తెలివిగా కాజేసే ప్రయత్నంలో భాగంగా ఆ వర్గాలు అధికారాన్ని చేయించుకుంటూ వచ్చాయి. ఇప్పుడు బీసీ సామాజిక వర్గాల్లో సోషల్ మీడియా ద్వారా కావచ్చు, విద్యావంతులు మేధావులు చేసిన ప్రయత్నాలు కావచ్చు, వివిధ సదస్సులు, సమావేశాలు, మీలాంటి మీడియా వాళ్ళ ప్రయత్నాలు కావచ్చు, ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో విపరీతమైన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయలేరు. ఒకవేళ చేసినా కానీ దాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చేది సామాజికవాదం బలపడుతుంది. బహుజన ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు చాలా శక్తివంతమైనవి. అవి ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించిన వర్గాలు ఖచ్చితంగా ఈ ప్రభావంలో కొట్టుకుపోతాయి. ఎలా అధికారంలోకి వస్తారు? ఎలా వాళ్ళని మట్టి కనిపిస్తారు? ఇప్పుడు మీకంటే ఒక పార్టీ లేదు, మీకంటే ఒక బలమైన వ్యవస్థ లేదు, ఎలా అధికారంలోకి వస్తారు? ఇప్పుడు ఎవరేటి మార్చినా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇటు పార్టీల వైపే చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అనుకున్నాం దేశానికి స్వతంత్రం ఎట్లొస్తుంది అనేది కూడా నాడు దేశ స్వతంత్రోద్యమ కాలంలో కొంతమందిలో ఉన్న చర్చ, ఒక ఎట్లొస్తుంది అన్నది సందేహం ఉండే. దేశానికి స్వతంత్రం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం ఎట్లొస్తుంది అనే సందేహం కూడా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? దేశానికి స్వతంత్రం రావడాన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేకపోయారు. రేపొద్దున బీసీ సామాజిక వర్గాలు రాజ్యాధికారంలోకి రావడాన్ని, అధికారాన్ని చేపట్టడానికి కూడా ఎవరు ఆపలేరు. అది ఖచ్చితంగా దాని సమయం వస్తుంది. బీసీలలో ఐక్యత లేకపోవడమే వాళ్ళ బలము. వాళ్ళు అది ఐక్యత లేదు అనేది లేదు. కొన్ని వర్గాలు బీసీలలో ఐక్యత లేదు, వాళ్ళు శక్తి సామర్థ్యాలు లేవు, పాలించే శక్తి లేదు, పాలించలేరు, డబ్బులు పెట్టలేరు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ వాదన కాదు. ఇంకొంతమంది ఏమంటున్నారు, మా కులాలే పాలించగలుగుతాయి, మా కులాలే తెలివి కలవాలి అంటున్నారు కదా. అది 100% తప్పు. తెలివితేటలు అనేది, జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది ఏ వ్యక్తి సొత్తు కాదు, ఏ కులం సొత్తు, ఏ ప్రాంతం సొత్తు కాదు అనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఒకవేళ వాళ్ళ సొత్తే అయి ఉంటే, వాళ్ళే తెలివి కల వాళ్ళు అయి ఉంటే, వాళ్ళు ఈ సమాజంలో భూస్వాములు, జమీందారులు, ధనికులు, మరి వాళ్ళు పెద్ద శాస్త్రవేత్తలు కావాలి, విజ్ఞానవంతులు కావాలి, తత్వవేత్తలు కావాలి, ప్రవక్తలు కావాలి. కాలేదు కదా. అట్లా ప్రపంచ మానవాళికి ఉపయోగపడే శాస్త్రవేత్తలు అయ్యే అవకాశం కూడా వాళ్ళకు ఉండే. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులే, భూస్వాములు, జమీందారులు, ధనిక సంపన్నులు కాబట్టి వాళ్ళకి
కొత్త కొత్త ఆలోచనలు చేసే సమయం ఉండే, ఆ శక్తి కూడా ఉండే. కానీ వాళ్ళు అసమర్థులు అనేది వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళు సమర్థులు ఎట్లా అవుతారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకోవడం ద్వారా వాళ్ళు వాళ్ళ పాలన చేతగాని పాలన, అసమర్థుల పాలన అనేది స్పష్టం చేసుకున్నారు. ఇంకా వాళ్ళు తెలివికల్ల వాళ్ళు అనడానికి ఆడ ఖచ్చితమైన ఆధారం లేదు. వాళ్ళు పాలన సమర్థులు అనడానికి కూడా వాళ్ళే మేము సమర్థులం కాదు, మా పాలన వల్ల కనీసం మా వర్గాలు కూడా ఆర్థికంగా ఎదగలేకపోయారు, మా వర్గాలు పేదరికంలోకి పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకోవడం ద్వారానే వాళ్ళే స్పష్టం చేశారు. కాబట్టి వాళ్ళే పాలనా సమర్థులు అయితే, వాళ్ళే క్షత్రియ ధర్మం నిర్వహించి ఉంటే ఈ దేశంలోకి ఢిల్లీ సుల్తాన్లు వచ్చేవాళ్ళు కాదు, మొఘలులు వచ్చేవాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించేవాళ్ళు. వాళ్లకు పాలనా సామర్థ్యం లేదు అనేది చెప్పేసి ఇవన్నీ చరిత్రలో కొన్ని సత్యాలు మనకు కనపడుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళు ఎంత శక్తివంతులో నిరూపించారు. కాబట్టి సార్ ఇప్పుడు మనం సంక్షేమ పథకాల విషయానికి వద్దాం. సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా వాళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రకారము ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం అంటేనే అప్పుడు చాలా సంబరపడ్డారు, సంతోషపడ్డారు. కానీ ఇప్పుడు కూడా 2025 సంవత్సరంలో కూడా రూపాయికి కిలో బియ్యం అనడము ఎంతవరకు కరెక్టు? వాళ్ళు పేదరికాన్ని ప్రోత్సహిస్తున్నారు, నిరుద్యోగాన్ని ప్రోత్సహిస్తున్నారు, మనుషులకు విద్య, విజ్ఞానం, చైతన్యాన్ని అందించడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు ప్రోత్సహించేది ఏంటంటే నిరుద్యోగాన్ని ప్రోత్సహిస్తున్నారు, పేదరికాన్ని ప్రోత్సహిస్తున్నారు, భిక్షాటనను కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రజలు విద్యావంతులు కావద్దు, విజ్ఞానవంతులు కావద్దు, చైతన్యవంతులు కావద్దు. ఈ విద్యావంతులు, విజ్ఞానవంతులు అయితే, చైతన్యవంతులు అయితే ఆ వర్గాలు ఖచ్చితంగా అధికారాన్ని కోల్పోతాయి. ప్రజల్ని నిరుద్యోగంలో ఉంచాలి, పేదరికంలో ఉంచాలి, భిక్షాటనలో ఉంచాలి, రకరకాల సమస్యలలో ఉంచాలి. మేము వృద్ధాప్య పెన్షన్లు ఇస్తాం, మీకు రేషన్ కార్డులు పెరిగినంత మాత్రాన, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు పెరిగినంత మాత్రాన అభివృద్ధి కాదు. వృద్ధాప్య పెన్షన్లు పెరిగినంటే పేదరికం పెరిగినట్టు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇన్ని ఇచ్చినాము అన్ని ఇచ్చినాం అంటా ఉన్నారు. అది అభివృద్ధి జరిగినట్ట, వెనకబడతనానికి? వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు పెరిగినాయి అంటే పేదరికం పెరిగినట్టు. వృద్ధాప్య పెన్షన్ అంతకుముందు 1,00,000 ఉండే, ఇప్పుడు 2 లక్షలు చేసినాం. ఇండ్లు అంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షల మందికి ఇచ్చినాం అని అంటే పేదలు పెరిగినట్ట, తగ్గినట్ట? ప్రజలను వాళ్ళ స్వశక్తివంతులను చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను పెంచాలి. ప్రభుత్వాల మీద ఆధారపడే తత్వాన్ని పెంచకూడదు. ప్రభుత్వాలు ఏం చేసుకుంటూ వస్తున్నాయి? ప్రజలను ఆధారపడే తత్వాన్ని పెంచి పోషిస్తున్నాయి. ప్రజలు వాళ్ళు శక్తివంతులైతే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలతోని కానీ ఇంకో రకమైన బెనిఫిట్స్తోని ఆశపడవలసిన అవసరం ప్రజలకు లేదు. అంటే ప్రజలు ఆర్థికంగా శక్తివంతులు కాకూడదు, విద్యాపరంగా శక్తివంతులు కాకూడదు. వాళ్ళు ఆ రకంగా శక్తివంతులు అయితే మేము అధికారం కోల్పోవాల్సి వస్తుందని చెప్పి. వాస్తవంగా ఇవి కొన్ని కులాలను టార్గెట్గా చేసుకొని, కొన్ని కులాలను లక్ష్యంగా చేసుకొని ఇస్తున్న స్కీములు, అందరినీ టార్గెట్గా చేసుకొని కాదు, కొన్ని కులాలను లక్ష్యంగా చేసుకొని ఈ రకమైన స్కీములు, ప్రత్యేకమైన పథకాలు పెట్టేసి ఆ వర్గాల పథకాలు ఆశపడి అక్కడికే వాళ్ళు సంతృప్తి చెందే విధంగా వాళ్ళను మానసికంగా సంసిద్ధులు చేసే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఈ స్కీములు తప్ప, వాళ్ళలో ఒక శక్తిని పెంపొందించి వాళ్ళని ఆత్మగౌరవంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆర్థిక స్తోమత పెంచేసి వాళ్ళ స్థితిగతులు మార్చే ప్రయత్నం అనేది ప్రభుత్వాలు చేయడం లేదు. ఇది ఒక రకంగా ప్రజలను నిస్సహాయులను చేయాలి, పేదరికంలో నెట్టివేయాలి, ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా తయారు చేయాలి. అలా అయితేనే తమ యొక్క పాలన కొనసాగుతుంది, తమ అధికారానికి భద్రత ఉంటుంది. శాశ్వతం చేసుకోవడంలో భాగంగా మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు, ఈ రకమైన ప్రత్యేక పథకాలు పెట్టడం ఆ వర్గాలను చైతన్యవంతులు కాకుండా, ఆత్మగౌరవం లేకుండా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వ్యక్తులుగా తయారు కాకుండా ఇవి అడ్డుకునే ప్రయత్నాలు తప్ప వాళ్ళ మీద ఏదో ప్రేమ అని కాదు. వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి విద్య ఇస్తే సరిపోతుంది, విజ్ఞానం ఇస్తే సరిపోతుంది, వాళ్ళని చైతన్యవంతులను చేస్తే సరిపోతుంది. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలుగుతాం. అట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే గత ప్రభుత్వము ప్రజలకు విద్యను ఇవ్వలేదు, విజ్ఞానాన్ని ఇవ్వలేదు, వాళ్ళ యొక్క చైతన్యాన్ని కూడా అడ్డుకుంది. ఇట్లాంటి చైతన్యాన్ని అడ్డుకున్నాక వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళు ఎట్లా? మరి మాకు 2,000 ఇస్తే ఓట్లు వేస్తాం, 1,000 ఇస్తే మాకు, గత ఎన్నికల్లో చూసాం మాకు 1,000 రూపాయలు అందులో నేను ఓటైనా ఇంటికాడ కూర్చున్నాడు. అంటే ప్రజలని ఎవ్వరు ఎక్కువ వాగ్దానాలు ఇచ్చేస్తే, ఎవరు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇస్తే ఆ పార్టీయే గెలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.
ప్రజలను అట్లా సో దాని ఆధారపడే వల్ల వీళ్ళు పార్టీలు పోటాపోటీన సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి కదా. వాళ్ళను ఆధారపడే స్థితిలోకి నెట్టివేశారు. వాళ్ళను మానసికంగా చాలా కింది స్థాయి వ్యక్తులుగా, ఆలోచన లేని వ్యక్తులుగా, జ్ఞానం లేని వ్యక్తులుగా వాళ్ళను చిత్రీకరించేసిన తర్వాత వాళ్ళు ఆత్మగౌరవం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అధికారం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అవకాశం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అభివృద్ధి కావాలని ఆశించే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళను చాలా ఆధారపడే వ్యక్తులుగా, ఒక మనుషులుగా కూడా చూసే పరిస్థితి కనపడండి. అట్లాంటప్పుడు వాళ్ళు అవకాశాల కోసం, అభివృద్ధి కోసం, లేకపోతే అధికారం కోసం వాళ్ళు ఎక్కడ చూడగలుగుతారు? అట్లా చూసే పరిస్థితి కనపడడం లేదు. ప్రజల్ని కావాలనే పేదరికంలోకి నెట్టారు, కావాలనే ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే వ్యక్తులుగా తయారు చేసుకుంటూ వస్తున్నారు. అది తగ్గాలి. ప్రభుత్వం చేయవలసిన పని ఏంది? ఏదైతే ఆల్రెడీ డెవలప్ కంట్రీలు ఏం చేస్తున్నాయి, ఇట్లాంటి స్కీములు ఇవ్వడం లేదు. ప్రజలని వాళ్ళను స్వశక్తిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటట్టుగా చేయడం కావాల్సిన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప, ఇట్లా ఆధారపడే విధంగా ప్రభుత్వాలు ప్రజల్ని తయారు చేసుకోవడము, భిక్షగాళ్ళుగా, అనాథలుగా, పేదలుగా, నిరుద్యోగులుగా, రకరకాల వ్యక్తులను తయారు చేసేసి వాళ్ళని ఒక సమస్యల వలయంలో నెట్టివేయడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న పని తప్ప, వాళ్ళని సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నము, ఒక శాశ్వతంగా సమస్యల నుంచి విముక్తి కల్పించే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర విధానాలు కానీ, అట్లాంటి ప్రణాళికలు కానీ, అట్లాంటి నిర్ణయాలు కానీ మనకు కనిపించడం. నేను ఇంతకుముందే చెప్పాను. అంటే మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎప్పుడు వినని మాటలు వినసొంపుగా కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు చూడని అభివృద్ధి, ఎప్పుడు చూడని ఒక కళ్ళకు విందు చేసే అభివృద్ధి కానీ, ఆ పనులు కానీ ప్రభుత్వాలు చేయడం. మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి ప్రజలు అట్లాంటి భ్రమలు, భ్రాంతికి, అతిశయోక్తులు కల్పించే సిద్ధాంతాల వైపు, వ్యక్తుల వైపు మళ్ళకుండా వాస్తవాలను తెలుసుకొని వాస్తవమైన వాదాల వైపు, రేపొద్దున ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా సామాజికవాదం బలపడింది. ఎప్పుడైతే కుల సర్వే ఈ రాష్ట్రంలో చేపట్టిరో బలంగా సామాజికవాదము, సామాజిక న్యాయం అనేది చాలా బలపడింది. కొన్ని కులాలే అనుభవిస్తున్నాయి, మిగతా కులాల అధికారానికి శాశ్వతంగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అధికారానికి దూరంగా ఉన్న వర్గాలు చాలా అప్రమత్తమైనవి. అధికారం కైవసం చేసుకునే దిశగా ఆ వర్గాలు అడుగులు వేస్తున్నాయి. కాబట్టి మేము శాశ్వతంగా అధికారంలో ఉంటామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ అధికారం శాశ్వతంగా ఉండడం అనేది అది అసాధ్యం కూడా. చరిత్రలో ఎవరు శాశ్వతమైన అధికారం శాశ్వతంగా ఉన్న రాజకుటుంబాలు కానీ, రాజవంశాలు కానీ ఎవరు శాశ్వతంగా లేదు. 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్నాయి తప్ప 100, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఏ రాజవంశం కానీ, ఏ కులాలు కానీ శాశ్వతంగా అధికారంలో లేవు. ఖచ్చితంగా ఇది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గాలు కావచ్చు, దళిత గిరిజన వర్గాలు కావచ్చు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాయి, అధికారాన్ని చేపడతాయి. వాళ్ళు అధికారంలోకి వస్తేనే వాళ్ళు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి తప్ప ఈ పరిమిత కులాల పాలన వల్ల ఈ సమాజం అనేది సమగ్రంగా అభివృద్ధి చెందడం అనేది సాధ్యం కాదు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిమిత కులాల చేతుల్లోనే అధికారం తిరుగుతూ ఉంది. ఆ కులాలే అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఈ కులానికి పోతే అధికారం నెక్స్ట్ ఇంకో కులానికి. 3-4 కులాలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూస్తే గత 78 సంవత్సరాలుగా అధికారం అంతా, అభివృద్ధి అంతా 3-4 కులాల మధ్యనే జరుగుకుంటూ వచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధం, అది ప్రజాస్వామిక విరుద్ధం, సమానత్వ సూత్రాలకు, స్వేచ్ఛా సూత్రాలకు అది విరుద్ధమైనది. కాబట్టి మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు కదా. అంటే అవకాశాలు లేకుండా చేసినప్పుడు వాళ్ళు చేయడమే మీరు లాక్కోవాలి లేదు. వ్యవస్థలన్నీ వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో బంధించుకున్నప్పుడు, మిగతా వర్గాలన్నీ వ్యవస్థలకు దూరంగా ఉండిపోయినప్పుడు, వ్యవస్థ అవకాశాలు కల్పించకపోతే ఆ వర్గాలు ఎట్లా అధికారంలోకి వస్తాయి? వ్యవస్థ కల్పించదు, కానీ మీరే అవేర్నెస్ తెచ్చుకొని ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఈ 70-80 ఏళ్ళకు కూడా అదే రాజకీయ చైతన్యం రాకుండా ప్రజల మీద 75 సంవత్సరాలుగా ఈ రకమైన సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి ముందు పెట్టారు. ఈ సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తే మనలో పేదరికం పోతుంది, నిరుద్యోగం పోతుంది, మనకున్న రకరకాల సమస్యలు పోతాయని చెప్పేసి సిద్ధాంతాలు వాళ్ళ మీద రుద్దారు. ఆ సిద్ధాంతాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అనేది ఈరోజు ప్రజలు గమనించారు. ఈ అన్ని సిద్ధాంతాలు మమ్మల్ని మోసం చేసినవి, మమ్మల్ని తప్పుదారి పట్టించినవి, సిద్ధాంతాలు మా వర్గాలను అధికారాన్ని దూరం చేసినవి, అధికారాన్ని తీసుకురాలేదు. కాబట్టి ఆ వర్గాలు ఆ సిద్ధాంతాలు చేసిన మోసాన్ని గ్రహించుకున్నారు. కాబట్టి ఆ సిద్ధాంతాలు దూరం అయిపోతాయి. ఈరోజు కొన్ని సిద్ధాంతాలన్నీ కనుమరిగిపోయినాయి. ఎందుకు కనుమరిగిపోయినాయి అంటే ఆ వర్గాలు ఈ సిద్ధాంతం మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు గ్రహించారు. కాబట్టి ఆ సిద్ధాంతం కూడా ఇది కనుమరుగైపోయింది. కాబట్టి సామాజిక న్యాయము, సామాజికవాదము,
అది ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు ఖచ్చితంగా వాస్తవాలను గ్రహించారు. ఆ సిద్ధాంతాలన్నిటికీ దూరం అవుతున్నారు. సామాజిక వాదం వైపు, బహుజనవాదం వైపే మొగ్గుతున్నారు కాబట్టి ఈ వర్గాలు అధికారానికి రావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుస్తుంది. 5-10 ఏళ్లలో అధికారాన్ని కైవసం చేసుకుంటారు. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. సార్ మీరు చెప్పండి, మన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు బీసీలు ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి కాగలిగారా? ఈ రోజు వరకు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒక్క ముఖ్యమంత్రి కాలేదు. బీసీ ముఖ్యమంత్రి ఒక్కరు కూడా కాలేదు ఇంతవరకు. బీసీ అనే వ్యక్తి ఈ రోజు వరకు కూడా ఒక్క ముఖ్యమంత్రి కాలేదు. 60% జనాభా ఉన్న బీసీల నుంచి ఒక్క ముఖ్యమంత్రి కాలేదు. ఒకసారి ఎస్సీల నుంచి 1960లో దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయినరు. ఆయన కూడా చాలా ఉండలేదు. మళ్ళీ రెడ్లు అడ్డం తిరిగిండ్రు, ఆయన దించిండ్రు, మళ్ళీ రెడ్ల చేతిలోకి వెళ్ళిపోయింది. చాలా కాలం రెడ్ల చేతిలో ఉన్నది ఈ రాష్ట్రం. తర్వాత కమల చేతిలో పోయింది రాష్ట్రం. కమల చేతి నుంచి వెలమల చేతికి పోయింది, మళ్ళీ రెడ్ల చేతిలోకి వచ్చింది. కానీ కింది కులాల కేంద్రంగా ఈ రోజు వరకు వాళ్ళ పార్టీల రూపంలో కానీ వాళ్ళ ఉన్న పార్టీ రూపంలో, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కాంగ్రెస్లో ఒక వాదన ఉంటుంది. ఆడ ఒక చిదంబరం గారు అంటారట, మాకు ఆంధ్రప్రదేశ్ అంటే మాకు రెడ్లే కనపడతారండి అని అంటారట. అంటే పాలసీ మేకింగ్, నేషనల్ లెవెల్లో ఉన్న పాలసీ మేకింగ్ రాష్ట్రాన్ని చూస్తే ఒక కులమే కనపడుతుందని అంటే ఎంత దౌర్భాగ్యం. మిగిలిన కులను ఎంత దొక్కేసినట్టు, వీళ్ళు ఎంత వెనుకబాటుతనానికి గురి చేసినట్టు. ఇప్పటికి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలేకపోయాడని అంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. బీసీ ముఖ్యమంత్రి కాలేదు. బీసీ ముఖ్యమంత్రి చేయాలనే ఒక డిమాండ్ను కూడా ఈ పార్టీలు పెట్టడం లేదు. బీసీ ముఖ్యమంత్రి హక్కు ఉన్నది, నెక్స్ట్ 2028 లోపల బీసీ ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి ఎవరు మాట్లాడటం లేదు. మాట్లాడతారు, బీసీల గురించి మాట్లాడతారు, కానీ అధికారం మాత్రం వెల్మాల కన్నా ఉండాలి, రెడ్డోళ్ళ కన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యనే కమ్మోళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు వెల్మోళ్ళు రెడ్డోళ్ళ మధ్యనే పంచుకోవాలని చూస్తున్నారు. వెల్మోళ్ళ పని చాలా వరకు అయిపోయిందని అనుకుంటున్నారు. డబ్బు ఉన్నది, భయంకరంగా డబ్బు ఉంది. 10 ఏళ్లలో విపరీతమైన దోపిడీ జరిగింది. టీఆర్ఎస్ నాయకత్వం లోపల రాష్ట్రంలో భయంకరమైన దోపిడీ జరిగింది. భయంకరంగా 1000 కోట్ల అధిపతులు, లక్షల కోట్ల అధిపతులు బీఆర్ఎస్ రూపంలో తయారై కూర్చున్నారు. వాళ్ళ డబ్బుతోటే మేము గెలవగలుగుతాం అనుకుంటున్నారు. అదే ప్రజలు ఈ డబ్బును పక్కకు పెట్టి పారేసారు. ఎంత ఖర్చు పెట్టినా కానీ పక్కకు పెట్టేసేసారు, వాళ్ళని దించేసారు, ఆల్టర్నేటివ్ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టారు. రేపు డెఫినెట్గా అదే లాజిక్ వర్క్ అవుతుంది. కాబట్టి రేపు బ్యాక్వర్డ్ క్లాసెస్ కేంద్రంగా కొంత కదలిక డెఫినెట్గా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన అని, వెనుకబడిన కులాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు బాగానే ఉపన్యాసాలలో కానీ స్పీచ్లో కానీ బాగానే దంచి కొడుతుంది. మరి తన అధికారంలో ఉన్నప్పుడు ఈ బీసీలు గుర్తుకు రాలేదా? ఈ కులగణన ఎందుకు చేయలేకపోయింది? ఇప్పుడే ఎందుకు అధికారం పోయిన తర్వాతనే ఈ పేదలు గుర్తొచ్చారా? కాంగ్రెస్ కూడా మొదటి నుంచి కులగణను వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఒక 2010లో మాత్రమే అటువైపు మొగ్గు చూపిన ముఖర్జీ గారు దాన్ని ఏదో రూపంలో అడ్డుకొని దాన్ని కూడా డైల్యూట్ చేసిన స్థితి ఉన్నది. బీజేపీ కాంగ్రెస్లు రెండు కులగణను వ్యతిరేకించిన పార్టీలే. కాకపోతే మొదటిసారి యాక్చువల్గా కులగణను బలంగా ముందు తీసుకున్న పార్టీలు సోషలిస్టులు. జనతాదళ్ లాంటి పార్టీ, జనతా పార్టీ లాంటిది సోషలిస్ట్ నాయకత్వం వచ్చిన పార్టీలు మాత్రమే కులగణన మీద పెద్ద ఎత్తున దేశం లోపల వాళ్ళు ఉద్యమాలు చేసినారు. వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్ళు, శరద్ యాదవ్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్, పాశ్వాన్ లాంటి వాళ్ళు, కాన్షిరామ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఉద్యమం చేసినారు కులగణన జరగాలని చెప్పి. దాన్ని అడ్డుకున్నది కాంగ్రెస్. దాన్ని కులగణన జనతాదళ రూపం లోపల రిజల్యూషన్ తీసుకుంటే అద్వానీ నాయకత్వం లోపల దాన్ని రిజెక్ట్ చేసిండ్రు. వాళ్ళు 99లో వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కులగణను వ్యతిరేకిస్తుంది, అధికారంలో లేనప్పుడు మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ కులాల పట్ల వాళ్ళకు ఒక భయం ఉన్నది. ఈ కింది కులాలు ఒకసారి చైతన్యం అయితే మేము పర్మనెంట్గా అధికారానికి దూరం అవుతాం అన్న భయం ఒకటి ఉన్నది. అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తమిళనాడులో కనపడుతుంది, యూపీ బిహార్లో కూడా చాలా వరకు మనకు కనిపించింది. అంటే రాహుల్ గాంధీ మాటలు కూడా ఇక్కడ చెల్లుబాటు అవుతలేవు అనేది కూడా సరిగ్గా. రాహుల్ అక్కడ సమస్య ఒకటి ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు దేశ స్థాయి లోపల కులగణన జరగాలని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నాడు. కులగణన జరగాలంటున్నాడు. బీసీ 50% సీలింగ్ బ్రేక్ కావాలి, బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి అంటున్నాడు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అంటున్నాడు. యాక్చువల్లీ ఇవన్నీ మొదటి నుంచి సోషలిస్టులు అనుకుంటూ వచ్చిన ఎజెండా. అది సోషలిస్టుల ఎజెండాలో లక్కీలీ 2023లో రాహుల్ గాంధీ గారు ఆయన పాదయాత్ర అయిన తర్వాత ఆయన ఈ కులగణన ఎజెండాను తీసుకున్నారు. మొదటిసారి 2023లో కోలార్ నుంచి రాహుల్ గాంధీ అన్నారు,
ఎస్ నౌ లెట్ us టాక్ అబౌట్ బీసీస్ అని చెప్పి మాట్లాడాడు, ఓబీసీస్ అని. అప్పటిదాకా ఓబీసీ గురించి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దళితుల గురించి, మైనార్టీల గురించి, తర్వాత అగ్రకులాల గురించి, పేదలని భాష. యాక్చువల్గా మండల్ కమిషన్స్ ఫస్ట్. అయితే ఇక్కడ ఒక విషయం కంప్లీట్ చేద్దాం. రాహుల్ గాంధీ ఒకవైపు కులగణను సమర్థిస్తున్నాడు. మనని బీహార్ సమ్మాన్ సమ్మేళనం లోపల తెలంగాణ కుల సర్వేని పెద్ద ఎత్తున పొగుడుకుంటూ మేమేదో ఘనకార్యం సాధించామని చెప్పి మేము దేశం మొత్తం మీద కులగణన చేస్తామని చెప్పి ఆయన మాట్లాడిండు. గుజరాత్లో మాట్లాడిండు, ఎక్కడ పోయినా మాట్లాడుతుంది. కానీ ఆ పార్టీ మాత్రం కులగణన అంటే నోరు మూసుకొని కూర్చుంటున్నాడు. రాష్ట్రాలలో ఉన్న పార్టీనే కానీ, దేశంలో ఉన్న పార్టీ నాయకత్వమే కానీ, ఎక్సెప్ట్ రాహుల్ గాంధీ, మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. ఎందుకు? పార్టీ నాయకత్వం మొత్తం అగ్రకులాల నుంచి వచ్చి కూర్చున్నది. వీళ్ళంతా కింది కులాలే కదా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అగ్రకులాలు అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం అగ్రకులాలు. రాహుల్ గాంధీ ఒకవేళ చెప్పినా అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా అయినా కానీ ఈ కులాలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ రెడ్లు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, బ్రాహ్మణులు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, ఠాకూర్లు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు, బనియాలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎదిగిన కులాలు కులగణన అంటేనే వాళ్ళు షేక్ అవుతున్నారు, అల్లకల్లోలం అయిపోతున్నారు. మేము అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు మొత్తం వీళ్ళు ఏం చేస్తారు అని భయపడిపోతున్నారు. మోడీ గారు అన్నారు 2024 ఎలక్షన్స్ లోపల కులగణన జరిగితే మీ మంగళసూత్రం ఎత్తుకపోతారని చెప్పి మాట్లాడిండు. కులగణన జరిగితే మీ దగ్గర బర్రెలుంటే ఎత్తుకపోతారని చెప్పి మాట్లాడిండు. అంటే దేశంలో ఉన్న అగ్రకులాలకు అంత ఘోరంగా ఎలక్షన్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కాగానే అదే మాట మాట్లాడిండు. ఎందుకంటే రాజపూతులు కొంత ఇనాక్టివ్ అయింది. ఇనాక్టివ్ అయితే అరే మీరు సైలెంట్గా ఉంటే వాళ్ళు వస్తారా, రేపు ప్రభుత్వాన్ని వాళ్ళు క్యాప్చర్ చేశారంటే కులగణన చేస్తారు, కులగణన చేస్తే మీకున్న ఈ కంఫర్ట్స్ మొత్తం పోతాయి, వాళ్ళు కూడా వచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తారు, మెసేజ్ పంపడానికి. అది అంటే అది దేశం మొత్తం మెసేజ్ వెళ్ళిపోయింది. మన దగ్గర కుల సర్వేని మాట్లాడంగానే ఆ మెసేజ్ ఆల్రెడీ వీళ్ళకి అర్థమైంది. కాబట్టి వీళ్ళు స్పష్టంగా మన కులగణను వ్యతిరేకించాలని చెప్పి నిర్ణయం చేసుకుని ఇక్కడ ఉన్న అగ్రకులాలు, ఈరోజు ఇక్కడ ఉన్న అగ్రకులాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ ప్రేమ బీజేపీలోనే ఉంటుంది. రైట్ వెన్ సార్, మండల్ మలిదశ ఉద్యమం రాబోతుందా అంటే ఏం చెప్తారు? ఈ మధ్యన ఎక్కడ చూసినా బీపీ మండల్ విగ్రహాలు కానీ మండల్ అనేది ఒక హడావుడి అయితే నడుస్తూ ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? వాస్తవంగా మండల్ మలిదశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కేంద్రం కాబోతుంది. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కుల సర్వే మీద పెద్ద ఎత్తున చర్చ జరిగిందో, కుల సర్వే కులగణన అనే దాని మీద చాలా మందిలో ఒక స్పష్టమైన అవగాహన లేకుండే. కులగణన అనేది ఆ పదం కూడా 1 year బ్యాక్ ఎవరు కూడా పెద్దగా వినలేదు. జనగణన విన్నారు, కొంతమంది బీసీ సంఘాలు బీసీ గణన అని చెప్పేసి. లేదు, కులగణన అన్ని కులాల గణన చేపట్టాలని చెప్పేసి ఈ అన్ని కులాల గణన మీద చర్చ మొదలైనప్పుడు, విద్యావంతులలో మేధావులలో చర్చ మొదలైనప్పుడు ఈ కుల సంఘాలు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున చైతన్యవంతమైంది. ఈ చైతన్యవంతమైన ఈ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, అది మండల్ కమిటీ మండల్ సిఫారసులు పెద్ద ఎత్తున వెలుగులోకి రావడం, మండల్ ఏం చెప్పిండు, మండల్ నివేదిక ఏం చెప్పింది, అసలు మండల్ నివేదిక అనంతరం ఈ దేశంలో ఏం జరిగింది, ఎట్లా అగ్రకుల దోపిడీ కులాల రాజకీయ పార్టీలు వాటిని మండల్ కమిటీ నివేదికను అమలు చేయకుండా ఏ రకంగా అడ్డుకున్నారన్న దాని మీద ప్రొఫెసర్ సింహాద్రి సారు ఇంకొంతమంది రాసిన పుస్తకాలను అధ్యయనం చేసిన విద్యావంతులు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన బీసీ సంఘాల వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చైతన్యవంతమై ఈ మండల్ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మండల్ విగ్రహాలను, మండల్ కమిటీ సిఫారసులను అధ్యయనం చేయడం, వాటి మీద చర్చించడం, సమావేశాలు పెట్టుకోవడం, మండల్ నివేదికను అమలు చేయించుకోగలిగితేనే ఈ సామాజిక వర్గాలు మండల్ నివేదికను అధ్యయనం చేసిన ఈ సామాజిక వర్గాలు ఒక ప్రభుత్వాలు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయనేది వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోగలిగారు. అంటే మన సామాజిక వర్గాలకు వచ్చేసరికి కమిటీలు వేస్తారు, కాలయాపన చేస్తారు, వాటిని అమలు చేయడానికి సిద్ధపడరు, అనేక రకాలుగా అవాంతరాలు సృష్టిస్తారని చెప్పేసి ఈ వర్గాలు అది గమనించుకున్నారు. ఈనాడు బీసీ సామాజిక వర్గాల్లో ఉన్న యువత మండల్ కమిటీ సిఫారసును అధ్యయనం చేసేసి ఆ మండల్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాన్ని, బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి, అందులో భాగంగానే బీపీ మండల్ యొక్క విగ్రహాన్ని పెద్ద ఎత్తున నల్గొండ పట్టణ కేంద్రంలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ జిల్లాల కేంద్రాల్లో కూడా మండల్ విగ్రహాలు పెట్టుకుంటూ మండల్ సిఫారసులు, మండల్ నివేదిక,
ఆ మండల్ తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటికి ఎదుర్కోవడానికి ఈ సామాజిక వర్గాలు ఏ రకంగా సన్నద్ధం కావాలనే దాని మీదనే ఇప్పుడు పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమం, సామాజిక కార్యకర్తలు, మేధావులు దాని మీద దృష్టి సారించి పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మండల్ మలిదశ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రమే కేంద్ర బిందువు అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ బీసీ బహుజన ఉద్యమాలు దేశానికే దిశానిర్దేశం కూడా చేయబోతున్నాయి. సార్ చివరగా చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలోకి రావాలంటే 2 మోడల్స్ ఉన్నాయి. ఏ మోడల్స్ ద్వారా మనం బీసీ ఎస్సీ ఎస్టీలు అధికారంలోకి రావచ్చు? యాక్చువల్గా రాష్ట్రం లోపల బీసీల పార్టీ కావాలని ఒక చర్చ, మీరు వీళ్ళు అధికారానికి రావాలంటే బీసీల పార్టీ కావాలని ఒక చర్చ జరుగుతుంది. దీనికి మనం ఎగ్జాంపుల్, మనం బీసీల అధికారానికి వచ్చిన రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ మనకు స్పష్టంగా కనపడుతుంది. బీసీల అధికారానికి వచ్చింది ముఖ్యంగా తమిళనాడు. అది ఒక దాదాపు 100 సంవత్సరాల ఉద్యమం జరిగింది అక్కడ. 1916లోనే జస్టిస్ పార్టీ పేరు మీద మొత్తం మీరే ఉంటారా, డాక్టర్లు మీరే. 1916లో 1916లో జస్టిస్ పార్టీ రూపంలో కల్లా ప్రశ్నించారు మొత్తం వ్యవస్థను. అప్పటికి స్వాతంత్రం రాలేదు. ఆయన అన్నారు, మీరు అడ్వకేట్లు అంతా మీరే, ఉద్యమ నాయకులు మీరే, డాక్టర్లు మీరే, పోలీస్ అఫీషియల్స్ మీరే, అంతా మీరే ఉంటారు. మేము కూడా చదువుకున్నాం, మేము కూడా కూడదని చెప్పి ఆ రోజు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని పెద్ద ఎత్తున ఘర్షణ పడ్డారు దాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యం మీద. మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా ఎలిజిబిలిటీ ఉంది, మేము కూడా కావాలి, డాక్టర్లం కావాలి, లాయర్లం కావాలి, ఉద్యమ నాయకులం కావాలని చెప్పి ఆ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకుపోయింది పెరియార్ రామస్వామి నాయకర్ గారు. పెరియార్ రామస్వామి గారు తీసుకుపోవడంతో పెద్ద ఎత్తున మతం మీద కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. పూజారుల కబ్జాలో ఉన్న మతం మీద కూడా పోరాటం చేయడం జరిగింది. ఆ తమిళ కల్చర్లో, తమిళ కింది కులాల లోపల ఉన్న స్ట్రెంగ్త్ను, భాషలో ఉన్న స్ట్రెంగ్త్ను వాటినన్నింటినీ పోగు చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి, ఆ ఉద్యమం చానాలు నడిచింది కాబట్టి ప్రతి దగ్గర వాళ్ళు ఘర్షణ పడుకుంటూ ఒక చైతన్యాన్ని స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు గెలవలేని స్థితికి వచ్చింది. బీజేపీ ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ తమిళనాడుకి ఎంటర్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. కాకపోతే ద్రవిడ పార్టీ ఇంకోటి ఏదంటే దాంట్లో అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు ఎంటర్ కానీ బ్రాహ్మణవాద మనువాద సిద్ధాంతంతో కూడుకున్న బీజేపీ కింది కులాలను తొక్కేసే బీజేపీ, ఎస్సీలను తొక్కేస్తుంది, బీసీలను తొక్కేసేస్తుంది, ముస్లింలను తొక్కేస్తున్నట్టు కనపడితే సార్ తొక్కేస్తున్నది. అదొక అంశం. ముస్లింల పేరు మీద హేట్ ప్రచారం చేస్తున్నా కానీ బీసీల వ్యతిరేకంగా ఉంది. బీసీ రిజర్వేషన్ ఖతం చేస్తుంది బీజేపీ, బీసీల అధికారాన్ని ఖతం చేస్తుంది, బీసీ చైతన్యం అసలు చర్చకే రానివ్వటం లేదు, ఎస్సీ చైతన్యం చర్చకు రాని. అలాంటి అప్రజాస్వామిక యాంటీ బీసీ సెగ్మెంట్ బీజేపీని అడుగు పెట్టనివ్వట్లేదు తమిళనాడు లోపల. అదే పరిస్థితి యూపీ బీహార్లలో 1950స్లోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ రోజు కాంగ్రెస్ రూపంలో ఉన్న ఆధిపత్య కులాల పార్టీ రూపంలో ఉన్న కాంగ్రెస్ను వీళ్ళు నాన్ కాంగ్రెసిజంలో భాగంగా, సమాజ్వాదీ సోషలిస్ట్ ఉద్యమంలో భాగంగా వీళ్ళు పోరాటం చేసినారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ ర్యాలీ అయింది లోహియా గారి నాయకత్వం లోపల. 1967లో వాళ్ళ అధికారానికి రావడం జరిగింది. 68లో బీపీ మండల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు బీహార్కి. దాని తర్వాత ఎన్నో సంవత్సరాలు బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు బీహార్ లోపల. యూపీ లోపల కూడా దళితులు ముఖ్యమంత్రి అయ్యారు. కాంచీరామ్ గారు అంబేద్కర్ అందించిన చైతన్యంలో భాగంగా, అంబేద్కర్ ఉద్యమంలో భాగంగా. అంటే మనకు స్పష్టంగా 2 ఉద్యమాలు కనపడుతున్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ అధికారానికి రావాలంటే. ఒకటి ద్రవిడ ఉద్యమం మోడల్ అన్న మీరు అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి, లేదు అంటే సమాజ్వాదీ సోషలిస్ట్ ఉద్యమాన్ని మీరు అడాప్ట్ చేసుకొని ముందుకు పోవాలి. ఈ 2 ఉద్యమాలు మాత్రమే బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారాన్ని ఇస్తున్నాయి. యూపీలో నితీష్ కుమార్ కూడా సోషలిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తినే, లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సోషలిస్ట్ ఉద్యమం నుంచి వచ్చినతనే, ఒరిస్సాలో ఉన్న పట్నాయక్ ఫ్యామిలీస్ కూడా సోషలిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిన, దేవగౌడ కూడా సోషలిస్ట్ ఉద్యమం, కర్ణాటక దేవగౌడ కూడా సోషలిస్ట్ ఉద్యమం నుంచి వచ్చిండు. సో సోషలిస్టు ఉద్యమము చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్కి అధికారాన్ని అందించినాయి. అది మాత్రమే ఈరోజు బీజేపీతో తలపడగలుగుతుంది. 24 ఎలక్షన్లో అఖిలేష్ యాదవ్ గారి నాయకత్వం లోపల బీజేపీని ఓడించింది యూపీలో. మాకు 80 ఇవ్వండి, మేము 400 సీట్లు గెలుచుకుంటే రాజ్యాంగం చింపవతలబడి చేస్తాం, కథం చేస్తామని చెప్పి విర్రవీగిన బీజేపీని ఒక్క దెబ్బతోటి దాన్ని నెట్టిపారేసేసి వీళ్ళు పెద్ద ఎత్తున గెలవడంతో బీజేపీకి మెజారిటీ రాలేదు, బీజేపీ గవర్నమెంట్ రాలేదు.
ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందని మాట్లాడింది, బీజేపీ గవర్నమెంట్ వచ్చిందని మాట్లాడలేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు అక్కడ నితీష్ వీళ్ళిద్దరు లేకపోతే బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నితీష్ వీళ్ళిద్దరు చేసిన ప్రజా సామాజిక వ్యతిరేకత వీళ్ళ వ్యతిరేకతతో చేసిన కార్యక్రమం వల్లనే బీజేపీ అక్కడ నడుస్తుంది. కానీ బీజేపీ నిలబడే పరిస్థితి, బీజేపీ సిద్ధాంతం నిలబడే పరిస్థితి కాదు. అది హిందూయిజం ఆయనది కాదు, బీజేపీది కాదు, హిందుత్వ బీజేపీది. అంటే హిందూయిజాన్ని అడ్డం పెట్టుకొని అధికారం రావడం వాళ్ళ లక్ష్యం, వ్యాపారాలు చేసుకోవడం వాళ్ళ లక్ష్యం. మాకు అధికారం వ్యాపారం కాదు, హిందూయిజం అంటే మాకు దేవుడు, మాకు భక్తి, మాకు గౌరవం, మేము మా హిందూయిజాన్ని మేము కాపాడుకుంటాం. మీ హిందుత్వ వేరు, మా హిందూయిజం వేరు. బీసీఎస్సీలు మాట్లాడే హిందూయిజం వేరు, అగ్రకుల బీజేపీ మాట్లాడుతున్న, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్న హిందుత్వం వేరు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల్లో ఒక్క బీసీని ఆర్ఎస్ఎస్ చీఫ్ని చేయలేదు, ఒక్క ఎస్సీని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేయలేదు. 100 సంవత్సరాలు దాన్ని చూడండి. 1925లో ఫామ్ అయితే ఆర్ఎస్ఎస్, ఈరోజు 2025, 100 సంవత్సరాలు ఒక్క బీసీ కాలేదు ఆర్ఎస్ఎస్ చీఫ్, ఒక్క ఎస్సీ కాలేదు, ఒక్క ఎస్టీ కాలేదు, మొత్తం బ్రాహ్మణులు అయ్యిండ్రు. ఒక్కడు తప్ప ఒక రాజ్పూత్ ఒక్కడైండు. ఆర్ఎస్ఎస్ మొత్తం మొదటి నుంచి ఈ రోజు వరకు బ్రాహ్మణులే ఆర్ఎస్ఎస్ చీఫ్. అంటే నీకు బ్రాహ్మణ ఆధిపత్యమే నీకు ప్రధానమైనప్పుడు ఈ దేశం నడిపే హక్కు నీకు ఎక్కడంటున్నా. ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టిన పార్టీ కదా, అది ఆర్ఎస్ఎస్ విభాగమే కదా బీజేపీ. దాని వెనకాల మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ కదా. అంటే మదర్ స్పృహ, బీజేపీ స్పృహ, పూజారి బ్రాహ్మణవాద స్పృహ, మనువాద స్పృహ. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు తొక్కడము, వెనుకబడేయడము, వాళ్ళను రకరకాల సమస్యలు సృష్టించడము, చెప్పేది మాత్రం ముస్లిం వ్యతిరేకత మాట్లాడడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్, కుల సర్వే తెలంగాణ రాజకీయాలు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.